అంటే నా కోసం మొదటి క్లాస్ ఇది. సో దిస్ ఇస్ ద బిగినింగ్. అయితే ఈరోజు నేను మధ్యాహ్నం మా టెంపుల్లో ఒక విషయం చర్చించాలని నేను చర్చించలేకపోయాను. జస్ట్ కేవలం ఆ విషయానికి ఇంట్రడ్యూస్ చేశాను, దాని డీటెయిల్గా వెళ్ళలేకపోయాను. ఒక పార్ట్ 1, ఇక్కడ పార్ట్ 2. మెట్పల్లి పార్ట్ 1, కరీంనగర్ పార్ట్ 2. ఇది విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈరోజు మకర సంక్రాంతి, అంటే రేపు ఈ మకర సంక్రాంతి రోజు భీష్మదేవుడు తన దేహాన్ని వదిలిపెట్టిన రోజు అన్నమాట. భీష్మదేవుడు చరిత్రం నుండి అంటే నాకు అందరికీ నచ్చిన విషయం ఏంటంటే ఇందులో మనం జీవితంలో తెలిసిన విషయం ముఖ్యంగా మనమందరం భక్తిలో ముందుకు వెళ్ళడానికి, లేకపోతే భగవంతుని భక్తి చేయడానికి మనం ఎప్పుడు ఏదో కారణం అంతా చెప్తుంటాం అన్నమాట. కానీ ఇప్పుడు ఈ ఫస్ట్ టైం కాబట్టి నేను అంతా చాలా మంది కనబడుతుంది, వచ్చేవారంటే రాకపోవచ్చు. మరి ప్రభువు లేక మాతాజీ ఎందుకు రాలేదంటే ఏం చేస్తారు? ప్రభు ఏం చేయాలా, రావడం బాగా కోరికుంటే ఇదైంది, కాలు వస్తుంది, చేతి వస్తుంది, నగరం వచ్చింది, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది. 108 కారణాలు చెప్తాను. ఎన్ని? ఒక పూస ఒకటి జపం చేసినట్టు చేతిలో మాల పట్టుకొని ఒకటి చలో, ఇంకోటి సెకండ్, ఇంకోటి అంటే మళ్ళీ ఎదుటి వ్యక్తి ప్రశ్నించకూడదు. కానీ అర్థం చేసుకోవాల్సింది, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భక్తి భాగవతం చెప్తుంది ఇట్ ఈస్ అహితుకి అప్రతిహత. 2 విషయాలు, అహితుకి అండ్ అప్రతిహత. అంటే ఏంటి? అహితుకి అంటే ఏంటి? భక్తి చేయడం వెనకాల మనది ఎలాంటి హేతు ఉండకూడదు. హేతు అంటే ఏంటి? నో, నాట్ రీజన్. రీజన్ ఆల్సో ఎక్స్పెక్టేషన్, లేక ఏదన్నా ఒక ప్రయోజనం ఆశించడం. అహితుకి ఇట్ షుడ్ బి వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్, వితౌట్ ఎనీ రీజన్. మళ్ళీ అప్రతిహత. హత హత అంటే ఏంటి? స్టాప్. హత అంటే ఏంటి? స్టాప్. హత్య. హత్య వరకు నడుతుంది, ఒక వ్యక్తిది జీవితము స్టాప్ చేసింది అని హత్య అంటే. తో అప్రతిహత భక్తి దేని వల్ల కూడా ఆగేది కాదు, ఆగద్దు అంటే ఆగేది కాదు అసలు వాస్తవం. సో భక్తి చేయడం వెనుక ఎలాంటి ప్రయోజనం ఉండకూడదు. ఇంకా దాని వెనుక లేదు, అది ఏదో కారణం వల్ల అది ఆగరాదు. దిస్ ఇస్ ఏనాత్మ సుప్రసిద్ధి. ఇది భాగం చెప్తుంది. అహితుకి అప్రతిహత ఏనాత్మ సుప్రసిద్ధి. అటువంటి భక్తితో, అహితుకి అప్రతిహత భక్తితో ఏమవుతుంది? ఆత్మ సంతృప్తి పడుతుంది. లేకుంటే సంతృప్తి ఉండదు. చాలామంది ఈ ఆధ్యాత్మిక సంస్థలు, ఆ ఆధ్యాత్మిక సంస్థలు ఎంతో వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు? మాకు బాగా మంచి అనిపిస్తుంది, అక్కడికి వెళ్తే మాకు బాగా మంచి అనిపిస్తుంది. సో మనం అంటాము మాకు కూడా మంచి అనిపిస్తుంది. తేడా ఏమిటి? వాట్ ద డిఫరెన్స్? ఆ సంతృప్తి అనేది వేరే వేరే లెవెల్లో ఉంటుంది. సాటిస్ఫాక్షన్ అట్ ద లెవెల్ ఆఫ్ బాడీ, సాటిస్ఫాక్షన్ అట్ ద లెవెల్ ఆఫ్ సెన్సెస్, సాటిస్ఫాక్షన్ అట్ ద లెవెల్ ఆఫ్ మైండ్, ఇంటెలిజెన్సు, ఈగో, ఈ వేరే లెవెల్ ఉంటుంది. కొందరికి అహంకారం పరంగా సంతృప్తి. ఎందుకు? అక్కడికి వెళ్తే నాకు చాలా గౌరవిస్తారు వాళ్ళు. అక్కడ ఒక హోదా ఉంది, నాకు పొజిషన్ ఉంది, నేను ఆ ట్రస్ట్కి, నేను ఇది, నేను అది, నేను సెక్రటరీ, నేను ట్రెజరర్, నేను నమ్మక, నేను తమ్మక. సో దాట్ ఈస్ ద మోటివేషన్. అక్కడికి ఎందుకు వెళ్తుందా? ఎందుకంటే అక్కడ పొజిషన్ ఉంది. ఉందా లేదా? చాలామంది చెప్తారు, నేను ఫలానా ఫలానికి ఇది, నేను ఫలానా ఫలానికి ఇది. దిస్ ఇస్ హౌ దే ఇంట్రడ్యూస్. ఇంకా చెప్పుకుంటే వాళ్ళు ఎంతో గొప్ప ఫీల్ అవుతారు, చాలా గొప్ప ఫీల్ అవుతారు.
కనుకనే సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనేది ఈ వేరే వేరే లెవెల్ ఉంటుంది. కానీ ఆ అహంకారం వరకు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం వరకు ఇవన్నీ భౌతికం. ఇదంతా భౌతిక సంతృప్తి. కానీ దాని అంతకంటే మించింది ఏంటి? ఆత్మ లెవెల్, సాటిస్ఫాక్షన్ అట్ ద లెవెల్ ఆఫ్, అది నిజమైన ఆనందము, అది నిజమైన సంతృప్తి. ఎందుకంటే ఆత్మ ఇది భౌతికమైనది కాదు, ఆత్మ ఆధ్యాత్మికము, ఆత్మ నిత్యమైనది. కనుకనే ఆ ఆనందం నిత్యమైనది. మిగతంతా అహంకారం వరకు ఇదంతా అనిత్యం. కనుకనే భాగవత్ ధర్మం అంటే ఏంటి? భగవంతుని సేవలో చేయబడిన దివ్యమైన ఆధ్యాత్మిక కర్మలు లేక కార్యకలాపాలు, దీని అంటారు భాగవత్ ధర్మం. ఆ భాగవత్ ధర్మంలో ఏమవుతుంది? ఆత్మకు సంతృప్తి కలుగుతుంది. మిగతా మీరు ఏమన్నా చేయండి. కొందరు, నేను ఒకరి బొబ్బల చూసినాను, ఏదో ఒక రాజకీయ పార్టీ ఏం చేసింది, వాళ్ళు సఫాయి అభియాన్ చేసింది. అందరూ పెద్ద పెద్దలు చేతులు చీకటి నొక్కుతుంది రోడ్ మీద. నాకు అనిపించింది, ఫస్ట్ ఇంట్లో ఉంచుకోండి. అందరికి ఇంట్లో 10 మంత్స్ ఉంటారు వాళ్ళకి. రోడ్ మీద క్యాప్ పెట్టుకొని ఉడదగలుగుతారు. ఆ చీపు పట్టుకున్న 2 నిమిషం. అందులో ఆ 2 నిమిషాల లోపల కనీసం 1 నిమిషం 45 సెకండ్లు ఇలా ఫోటో సెషన్ ఉంటుంది. ఫోటోలు అయిపోయినా ఎక్కడొక్కడ పోయినా వెళ్ళేటప్పుడు ఆ చీపు పెట్టుకుని వార్త వెళ్ళిపోతుంది. వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది. బట్ ఏ లెవెల్ ఉంటుంది? జస్ట్ ఫిజికల్ లెవెల్, మెటీరియల్ లెవెల్, ఈగో లెవెల్. పెద్ద పెద్ద తాత్వికులు ఉంటారు, వాళ్ళు ఎంతో సంతృప్తి అనుభవిస్తారు. కానీ వాళ్ళు ఏంటుంది? ఇంటలెక్చువల్ లెవెల్. కానీ అవన్నీ ఎంత ఉన్నా, తాత్వికులున్నా ఆత్మకు ఎంత సంతృప్తి కలగదు. అంతర్ వ్యక్తి భౌతిక పరిస్థితులతోని ప్రభావితుడై ఉంటాడు. కానీ భాగవత్ ధర్మము ఇది ఆత్మతో సంబంధించి కాబట్టి, భాగవత్ ధర్మం ఇది ఆత్మతో సంబంధించి కాబట్టి ఆత్మపై ఎలాంటి భౌతిక వస్తు విషయాలు పరిస్థితుల ప్రభావము ఉండదు. It should not be affected by anything material. Why? Because Atma is not material. నీళ్ళు వెళ్తాయి, నూనె వెళ్తాయి. అవునా? 1 లీటర్ నూనె తీసుకొని 1 లీటర్ నూనె పోయేది మిక్స్ అవుతుంది. అవును కదా? అది తెలుసు షాప్ కళ్ళలో కలిసి ఉంటుంది. ఈ నూనె ఆడదే చెప్తారు. తిరగచ్చనుకో 5 డబ్బాలు నూనె పెరిగి ఇది నేనేమన్నా ఇట్లా ఇట్లా అన్నా చూడు. నేమన్నా కల్తీ పెట్టామన్నా ఇట్లా అన్నా. సారీ అంటే చూపిస్తుందా సీరియస్. అయితే నో మ్యాటర్ వాట్ యూ డూ, ఏ విధంగా అయితే నూనెలో కలదో, సారీ నూనె కలుపుతుంది, ఇంకా నీళ్ళలు కలుపుతాయి. బాగా నూనె నీళ్ళల్లో కలుస్తుందా? దినమంతా మిక్సర్ ఉంటుంది, 1 సెకండ్ కోసం కలిసి కనిపిస్తుంది. 1 సెకండ్ కోసం అది కలిసి కనిపిస్తుంది మిక్స్చర్. కానీ నెక్స్ట్ సెకండ్ నూనె పైకి వెళ్తుంది. వాయ్? ఎందుకంటే ఇద్దరిది గుణము మొత్తానికి తేడా. అలాగే ఆత్మ ఇంకా శరీరం, ఆధ్యాత్మిక ఇంకా భౌతికం, ఈ 2 గుణాలు వేరే వేరు ఉన్నాయి. కనుకనే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, నేను భక్తి చేసినప్పుడు నేను భౌతిక పరిస్థితులతో బాధపడుతున్నంటే నా భక్తి ఇంకా
ఈ భౌతికమైన వస్తువు దాటి ఆత్మ వరకు ఆత్మస్థాయి నడతలేదు ఇంకా. డస్ నాట్ రీచ్ దట్ స్టేజ్. ఇట్ ఈస్ స్టిల్ ఆన్ ద మెటీరియల్ ప్లాట్ఫామ్. దట్స్ వై యూఆర్ గెటింగ్ అఫెక్టెడ్ బై మెటీరియల్ థింగ్స్. కానీ భీష్ముడి ఉదాహరణ చూస్తే చెప్పినా కదా, మనం అందరం ఎన్నో కారణం చెప్తుంటాము. ఈ కారణము, ఆ కారణము, దీనివల్ల దానివల్ల చాటింగ్ చేసిండ్రా, లేదు ప్రభుజీ ఎందుకు, ఇదేంటి ప్రభుజీ అదేంటి, ఎన్నో కారణాలు. చాంటింగ్ ఏం కారణాలు లేవు, చేయాలంటే చేసుకోడు అంతే, ఫినిష్. అంటే నేను హైట్ చెప్తా ఒకసారి అపార్థం వేసుకున్నది, ఇంట్లో ఎవరు చనిపోయినా కానీ చాంటింగ్ చేస్తాడు. కఠినం అనిపిస్తుంది, కఠినం అనిపిస్తుంది. అప్పుడు లేదు, అవును. దాని నుంచి ఏమన్నా పరిస్థితి ఉందా ఇట్లా కఠిన పరిస్థితి? నేను చేసి నేను చేసి కనుగొని చెప్పగలుగుతాను. మా తండ్రి శవ పక్కన కూర్చోలేను, చండి చేసుకుని కూర్చున్నాను. దట్ షుడ్ నాట్ స్టాప్. కనుకనే భక్తి అన్నది ఎలాంటి భౌతిక పరిస్థితితో ప్రభావితము కాదు, కావద్దు. కాదు మనకు తెలుసు, కానీ అయితే ఉంటుంది మన కోసం. కాదని తెలుసు మనకు థియరిటికలీ, కానీ ప్రాక్టికల్ ఏంటి? కావద్దు. ఒక భీష్మదేవుని ఎగ్జాంపుల్ ఉంది, ఐడియల్ అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్. భీష్మదేవుడు మహాభారత యుద్ధంలో 4వ 5వ రోజు యువర్ చెక్మెటెడ్. 5వ రోజు 5వ రోజు భీష్ముని ప్లాన్ వేసి పక్క తీసేసాడు. 6,000 బాణాలు. ఎన్ని? 6,000 బాణాలు శరీరం దాటి కూర్చోలేవు. కూర్చు కాదు, ఏదో ముందు కూర్చోడు కాదు. మేము అది ఇక్కడ ఫస్ట్ టైం ఇంకా చేసినప్పుడు ఆ బురదలో పోతే చెప్పులు కాళ్ళతో ముళ్ళే వచ్చినాయి. ఒక్క మూస్తే ఆర్ పార్ ఆర్య వచ్చినట్టు దాటి వెళ్ళినాయి బాణాలు. ఏదో మీద మీద కాదు, అది 6,000 బాణాలు శరీరంలోకి వెళ్ళి దాటినాయి. దాని తర్వాత 15 రోజులు, ఇంకా 13 రోజులు. ఆ 13 రోజులు, దాని తర్వాత ఇంకా 15-20 రోజులు, అంటే దాదాపు ఒక నెల భీష్ముడు ఈ రోజు వరకు ఏమన్నాడు? ఆ కంపశయంగా పడుకుంది. ఓపెన్. కురుక్షేత్రం చలి బాగా డేంజర్ ఉంటుంది నార్త్. మన ఇక్కడ ఉడిపోతుంది ఇప్పుడు. అటువంటి చలిలో శరీరంలో ఒక్క చుక్క రక్తం లేదు. నెల రోజుల నుంచి నీటికి చుక్కలేదు, తాగింది లేదు. కన్నం తిన్నది, ఏం గ్రహించింది? వింటేనే భయం వేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోవడమే కఠినం. ఆయనకు ఇచ్ఛామృత్యు వదనం ఉండే, కానీ అటువంటి పరిస్థితిలో ఎవరు బతకాలనుకుంటారు? కొందరికి హాస్పిటల్లో కొంచెం అయితేనే తట్టుకోలేకుంటారు. భగవంతా ఎందుకు పరీక్ష ఎందుకు, ఎంత ఈ అవస్థ ఎందుకు, నన్ను తీసుకోలేదు బాగుంటుంది, తట్టుకోలేదు. అందులేదు. కానీ భీష్ముడు అంటే ఎన్నడూ ఇట్లా అన్నాడు, అయ్యిందని ఎందుకు? ఇచ్ఛామృత్యు ఉంది, కానీ ఆ ఇచ్ఛామృత్యు కూడా వినియోగిస్తున్నాడు, బ్రతికి ఉంటుంది. ఇట్లా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమైంది? ఎందుకంటే అతడు నిరంతరము
కృష్ణుని స్మరిస్తుంది. కృష్ణుణ్ణి స్మరణిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అతడు వాస్తవంగా ఆ శరీరంకి, ఇంకా శరీరం యొక్క సమస్యలకు, ఆ బాధలకు, ఆ ఇబ్బందులకు ఏమైండు? అతీతుడైపోయాడు. వాస్తవంగా ఈజ్ నాట్ వర్కింగ్ ఆన్ ద బాడీ ఫిజికల్ ప్లాట్ఫామ్. ఎంతవరకు మనం ఈ శారీరక స్థాయిలో ఉంటామో అంతవరకు మనము బాధ అనుభవిస్తాం. బట్ క్రాస్ దాన్ని ఎప్పుడైతే దాటేసుకుంటామో అప్పుడే ఉండదు. కనుకనే భీష్మదేవునికి ఆ పరిస్థితులు, ఆ ఇబ్బందుల అవస్థ అన్నది కృష్ణ స్మరణంలో ఆటంకం కాలేదు. లేదా ఆ కృష్ణ స్మరణను ఆయనకు ఆ బాధలు అనుభవించింది. బోత్ ఇంటర్ రిలేటెడ్, రెండు కనెక్టే ఉన్నాయి. స్మరణ వల్ల ఏమైంది? బాధ అనుభవించలేదు. స్మరణ అనుభవించలేదు. లేదా ఆ బాధలు స్మరణకు ఆటంకం కాదు. ఉన్నతమైన స్థాయి. కనుగొని రోజు పొద్దున ఎప్పుడు చెప్తున్నా, నువ్వు మా టెంపుల్ ఫుల్ క్రౌడ్ ఎక్కువైపోయింది. చాలా ఈరోజు 400 మంది. మళ్ళీ 70-80% ఎలా చెప్తారు? జస్ట్ ఫొటోస్ 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 ఫొటోస్. ఇక్కడ లోపల ఫోటో, బయట ఫోటో, ఇక్కడ ఒట్ల ఫోటో ఉంది. పిచ్చి వేసింది ఈ స్మార్ట్ ఫోన్ వచ్చింది. నేను అదే విషయం చెప్పాను. ఫోటోలు తీసుకోవడం తప్పు కాదు, కానీ ఎవరిది ఫోటో తీసుకోవాలో, ఎట్లా తీసుకోవాలో అది తెలుసుకోవాల్సింది. ఎవరిది ఫోటో, ఇంకా దేంతో తీసుకోవాలో అది తెలుసుకున్నామా, దెన్ యు ఆర్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఈ శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 9వ అధ్యాయం చూస్తే ముఖ్యంగా ఈ భీష్మ స్తుతి. శ్రీమద్ భారతంలో దాదాపు సుమారు ఒక 120 స్తుతులు ఉన్నాయి. 12 స్కందాలు, 12 స్కందాలు, 335 అధ్యాయులు, ఇంకా సుమారు 120 స్తుతులు ఉన్నాయి. వేరే వేరే భక్తుల ద్వారా భగవంతుని స్తుతించడం. అందులో ఇది 3వది భీష్మ స్తుతి. భాగవతంలో భీష్మ స్తుతి ఉంది. వాస్తవంగా మహాభారతంలో అదే భీష్మ స్తుతిని ఏముంది? విష్ణు సహస్రనామం. ఇప్పుడు మనం అందరము ప్రతి ఒక్క టెంపుల్లో, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, ఎస్పెషల్లీ ముఖ్యంగా వైష్ణవ ఆధ్యాత్మిక సంఘంలో విష్ణు సహస్రనామం పారాయణం జరుగుతుంది. కామన్ కదా. కానీ ఎంతకి తెలుసు విష్ణు సహస్రనామం ఏ పరిస్థితుల్లో ఎవరి నుండి పలకడం జరిగింది? కనీసం అంతా తెలుసుకున్నా కానీ మన జీవితం ధన్యమైపోతుంది. యూ బికమ్ సక్సెస్ఫుల్. యూ కెన్ జస్ట్ అండర్స్టాండ్ దట్ వన్ థింగ్, దట్ ఇన్ వాట్ సిచ్యువేషన్స్ అండ్ బై హూమ్ విష్ణు సహస్రనామం వాస్ సమ్. ఎవరి నుండి ఏ పరిస్థితిలో విష్ణు సహస్రనామం పలకడం జరిగింది? శ్రీకృష్ణ భగవాన్ యొక్క సుందరమైన రూపం చూస్తూ భీష్మ పితామహుడు చివరి దేహం వదిలిపెట్టక ముందు ఈ విష్ణు సహస్రనామం చెప్పండి. వ్యక్తికి తన ఎవరో అదే ధ్యాస ఉంటుంది ఆ సమయంలో. ఇంకా నొప్పులకి ఇంకా ఆయన ఉంటుంది. మృత్యు అంటేనే 60,000 ఏళ్ళ బయట నొప్పి. మీపై ఎవరైనా తేలుకుంటుందా? ఎక్స్పీరియన్స్ ఉంది కదా, తేలుకుంటుంది. సిటీలో ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ మన టెంపుల్ అప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఎస్పెషల్లీ సాయంత్రం కూడా ప్రోగ్రామ్కి మట్టికి వేయాలనుకోండి, పోతే వెల్కమ్ మాతాజీ, వెల్కమ్ ప్రభు.
ఇట్లా ఇట్లా అవుతుంది. దాని దిగువ పెట్టి ఉంటుంది, ఇట్లా అవుతుంది. దాని తోక ఇట్లా నడుతూ ఉంటుంది. మా సంజీవ్ మస్తు విషయం. तो మా సంజీవ్ तो रिकॉर्ड అయింది ఇట్లా అని आपको తెలియదు. तो ఇక్కడ మా అతి పాత ప్రియమైన శిష్యుడు కరీంనగర్కి చెందినవాడు సంజీవ్. ఎన్ని నెలలు 3 years మా మెట్పల్లి మందిరంలో బ్రహ్మచారిగా సేవ అందించింది. ఎప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఇప్పుడు మా జస్ట్ కన్స్ట్రక్షన్ నడుతుంది. ఇప్పుడు మాకు జస్ట్ చాలా వేస్తుంది అంతే. గుడిసెలు ఉంది అప్పుడు, ఈ స్టేజ్ కూడా లేదు అప్పుడు. అప్పుడు అన్ని విషయాలు చూసావు కదా, పాము కూర్చోండి ఏదో చూపు అందుకే చూడగా both situations same stage. Huh? Both situations same stage. సో అయితే ఒక్క తేలు కుడితే 24 hours పెన్ ఉంటుంది. 24 hours అది రికార్డు. వ్యక్తికి ఇక పాయనే 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 మంట 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 అంత మంటది. ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్ జస్ట్ బై వన్ తేల్ బైట్. ఇంకా 60,000 తేళ్ళు అంటే ఏంటి ఆ నొప్పి. ఆ నొప్పి ప్లస్ ఈ 6,000 బాణాలు. కెన్ యూ ఇమాజిన్? ఆ పరిస్థితిలో ఎవరికి మనం మంచిగా 3 పంటలు తినుకుంటా చేసుకోదా, మంచిగా మెక్కుకుంటా ఎత్తులాగా పంచుకుంటా అనుకో. కృష్ణుని స్మరించి కట్టాలనుకుంటుంది. జబ్బైనాడు కాలిపోయి ఇంకుండే అంటాడు. ఏంటరా పడ్డాలు ఉన్నట్టు రాలేడు దూరం ఇంకా మిస్టర్ మహేందర్. మేము మా గ్రూప్లో ఇక్కడ మా దగ్గర గ్రూప్ పేరుంది, ప్రభుత్వ గ్రూప్ పేరుంది. చెప్పము ఏమైనా ఇప్పుడు చెప్పు ఇస్తుండో నోట్ డౌన్ చేయాలి. మా మెట్పల్లి అయితే కాంపిటీషన్ అంటే కాంపిటీషన్ తెలుసు. ఈ రోజు 4 ప్రొద్దున 2:15 మెసేజ్ ప్రభుజీ 60 rounds కంప్లీటెడ్. అది 2:15 AM. సో ఇక్కడ ఉన్న ఒక ప్రభు మన నైటు 10:30కు 11 మెసేజ్ పెట్టింది లాస్ట్కి. హరే కృష్ణ ప్రభుజీ 1 round కంప్లీటెడ్. రాత్రి 10:30కు 1 round కంప్లీటెడ్. అడిచితే కృష్ణుడే నిర్భయ చేసినట్టు, పెద్ద ఉపకారం చేసినట్టే. కృష్ణ అని నీకోసం ఉపకారం డబ్బు చేసిన గుర్తుంచుకో. కనుకనే కఠినము. కానీ ఈరోజు విషయం తెలుసుకోవాల్సింది, భీష్మదేవుడు ఆ పరిస్థితిలో కృష్ణుడిని స్మరించి భగవంతుని 1000 నామాలను కలుగుతుందంటే కనీసం మనము ఈ 16 శబ్దాల మహామంత్రము పలకచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. అందులో ఎలాంటి కఠినం అన్నది లేదు, ఉండదు. నో ఎక్స్క్యూజ్. ఈరోజు చెప్పిన విషయం ఒక్కటే, దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఎక్స్క్యూజెస్. కారణాలకు ఇక్కడ స్థలము అంతే. బైబిల్లో కదా ఒక స్టేట్మెంట్ ఉంది, ఏముంది? ఐదర్ బీ హాట్ ఆర్ బీ కోల్డ్. ఇఫ్ యు ఆర్ లూక్ వార్మ్ ఐ స్పిట్ యు అవుట్. ఏంటంటే వేడి అదే చల్ల, గోరువెచ్చ అవుట్. లుకుమంటే గోరువెచ్చ కదా. ఇది యేసుక్రీస్తు మాట.
ఐ స్పిట్ యూ అవుట్ అంటే ఏంటి? ఇట్లా కాదు, ఇమోజీ దిస్ వన్ దిస్, కానీ ఇది మాత్రం యూ హ్యావ్ టు బీ. యూ వాంట్ సంథింగ్ కావాలంటే ఇక్కడ బ్యాలెన్స్ ఉంది. మధ్యలో ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితము రేడియోలో ఒక యాడ్ వచ్చింది. సమ్మర్ కాలం ఉంది, ఫుల్ పీక్ మేల, స్టేషన్లో ట్రైన్ ఆగింది, జనరల్ కంపార్ట్మెంట్ ఎట్లుంటుంది? జనరల్ కంపార్ట్మెంటు మేల, అది కూడా మహారాష్ట్ర నాగ్పూర్ ఏరియాలో ట్రైన్ ఆగింది. ఒకటి చల్లటి జ్యూస్ అమ్ముతుంది పిల్లగాడు. ఒక వ్యక్తి అడిగి ఎంతగా రాదు, ఎప్పుడు 20 రూపాయలు. వీడు బేరం చేస్తుంది, 10కి ఇవ్వవా, 15కి ఇవ్వవా, 10కి ఇవ్వాలి. ఆడ వెళ్ళిపోయాడు. మరి ఎందుకు పోతున్నాడే? ఏది తాగేది లేదు, కోపం వచ్చింది. తాగలేదని దారి వేస్తున్నాడు. ఇలా తిరిగాడు, నీకు తాగి అక్కడే అసలు దప్పి లేదు, నీకు దాహం లేదు, దాహం లేదు, నీకు బేరం ఇస్తున్నాడా అంటే నీకు దాహం తప్పుతున్నా కూడా లేదు, నువ్వు బేరం చేయకపోతుంది. అర్థమైంది? నీకంతా ఉంటే ఇప్పుడు రేట్ చూస్తావా? ఇప్పుడు 50 పెట్టి 10ది మనం 50 పెడతాం, పెడతామా లేదా? వాయిట్ కొద్ది నీడ్ కావాలి, ఏంది సరే అది లేకుంటే నేను ఐ కెనాట్ సర్వైవ్. ఆ స్థాయికి రానంత వరకు ఈ ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ చేయదు. అది ఎయిర్పోర్ట్ మీద తిరుగుతూ ఉంటుంది. అందరూ ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఏది ఎక్స్పీరియన్స్ లేదు. ఫ్లైట్ మీద ఎవరి ఫ్లైట్ పోలేదు, ఎవరు పోలే, ఇంకా ఏమంటావు? సో నెక్స్ట్ టైం ఫ్లైట్ తీసుకొని చార్దాం ఎట్లా ఫ్లైట్ మీద పడుతుంది. మే ఎండ్ల జూన్లో చార్దాం రెడీ వచ్చేవాళ్ళు. బద్రీ, కేదార్, గంగోత్రి, యమునోత్రి అందరు పూరీలు తింటారు. అంత పూరి పూరి విషయం ఆలోచిస్తుంది. మన ఫీస్లో పూరీలు అందరు పూరీలు తిన్నారు, అయిపోతుంది పూరి. సో ఫ్లైట్ ఎగిరికంటే ముందు ఏమి ఇస్తుంది? తిరుగుతూ ఉంటుంది. ఇట్లా పడి చూసారా? నాకు ఇట్లా నడుతుంది మరి. మరి అప్పుడు అనిపిస్తుంది ఏరోప్లేన్లో కూర్చున్నా, ఇట్లా పడి కూర్చున్నాను, ఇట్లానే అది స్పీడ్ స్టార్ట్ స్లోగా ఉంటుంది. కానీ దేనికోసమది రన్వే మీదకి రావడం. ఉత్తప్పుడు దాన్ని నడక, అది స్పీడ్ ఎంత ఉంటుంది? 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. కానీ రన్వే మీదకి వచ్చేసరికి దాని స్పీడ్ ఎంత అవుతుంది? 1100 కిలోమీటర్ పర్ అవర్. అది చక్కగా లేస్తుంది, ఎప్పుడైతే లేస్తుంది. ఆ స్పీడ్ లేకపోతే లేవరాదు. అదే విధంగా మనము చేసే భక్తి కదా ఇట్లా ఇట్లా ఉందనుకో ఏమిటది? అంతే అది చూస్తావు. అప్పుడు భౌతికమైన విషయాలు నీకు తుచ్చం అనిపించాయి. ఏరోప్లేన్లకి వెళ్ళి బయట చూస్తే టేక్ఆఫ్ చేసినంత వరకు, చేయనంత వరకు ప్రతి ఒక్క వస్తువు, బిల్డింగు, వ్యక్తులు, జనాలు, ట్రాక్టరు, మన ఇది అది అంతే కనబడుతుంది. కానీ ఒక్కసారి టేక్ఆఫ్ చేసిన తర్వాత నువ్వు ఎట్లెట్లా లేపుతా పోతావు, అప్పుడు ఈ ఘనమైన గొప్పమైన పెద్ద పెద్ద విషయాలు అయితే చిన్నగా తుచ్చమైతే అవుతాయి. దే బికమ్ ఇన్సిగ్నిఫికెంట్. అలాగే భక్తి ఏరోప్లేన్ కూర్చుని పైకి వెళ్ళవు అంతవరకు ఈ భౌతిక విషయాలే నీకు సర్వం ఉంటుంది. అవి లేనట్టు లేని కిందికి పోవాలంటే యూ హ్యావ్ టు గో హై. దాని కింద దొక్కరాదు, అవన్నింటి కింద దొక్కరాదు, నువ్వు లేవడుతుంది. కానీ నువ్వు లేవాలంటే రన్నింటికి రావాలి. రన్నింటికి రావాలంటే నీకు ఖచ్చితమైన గమ్యం చేరాలని ఉండాల్సిన అప్పుడు కారణాలు ఉన్నాయి.
దీనివల్ల దాంట్లో భీష్మదేవునికి సూర్యుడి గాచారము దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు వచ్చే వరకు ధర్మరాజుకు ఎన్నో విషయాల మీద బోధిస్తుంది. స్త్రీ ధర్మ, రాజ్ ధర్మ, ఎన్నో ధర్మాలు, వర్ణాశ్రమం మీద, భాగవత ధర్మం మీద, ఎన్ని ధర్మాలు. కానీ ఎప్పుడైతే చూసిండో ఈ సూర్యుని గాచారం చేంజ్ అయిందండి. ఇప్పుడు ఏం చేసాడు? అన్ని ముచ్చట్లు బంద్, భౌతికమైన ముచ్చట్లన్నీ బంద్ చేసుకుంది. ఇప్పుడు కేవలము కృష్ణుని మీద దృష్టి పెట్టి తెలుసుకున్నాడు. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దేనికోసము? ఉత్తరాయణము ఇది ఆధ్యాత్మికంగా అభివృద్ధి లేదా పురోగతి సాధించడానికి అతి ఉత్తమమైన సమయం. ఇప్పుడు నేను దేవుని పెట్టాలి. విస్తుడు కృష్ణుని సుందరమైన అందమైన రూపం చూసుకుంటారు. సహస్రనామం పలుకుతారు. నొప్పులు లేవు, అప్పుడు అనారోగ్యం లేదా, నీరసం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ కోరిక ఇంత గట్టిగా ఉంది. ఏ కోరిక? నేను భగవద్ధాం వెళ్ళాలి, నేను కృష్ణ కృపకు పాత్రులు కావాలి అనే కోరిక ఇంత గట్టిగా ఉండే నథింగ్ మెంట్ టు ఎఫెక్ట్. మళ్ళీ కృష్ణుని దర్శనం చేస్తూ ఏమిస్తుండు? ఆయన రీక్యాప్ చేస్తుండు. మనం కదా మూవీస్ ఎట్లుంటాయి? మీ టైటానిక్ ఎవరు చూసాం టైటానిక్? ఎందరూ చేయలేదు సార్, మీరు చూసారు? నేను బ్రహ్మచర్యం అదే లాస్ట్ మూవీ చూసాను. నేను బ్రహ్మచర్యం కూడా చూడాలని చూసి 2002లో లాస్ట్ మూవీ. అందులో మీరు చూస్తే ఎట్లుంది మూవీ? ఫుల్ రీక్యాప్ ఉంది. ఆ ముసలమ్మ అని చెప్తుంది. సో అలాగే భీష్ముడు కూడా కృష్ణునికి మొత్తము ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనల తన రీక్యాప్ చెప్తున్నమాట. సో వాస్తవంగా రీక్యాప్ ఎప్పుడు జరుగుతుంది? వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ రీక్యాప్? ఇలానే ఆన్సర్ ఉంది. ఎప్పుడు రీక్యాప్ చేయొచ్చు? నా శబ్దంలోనే ఆన్సర్ ఉంది. రీక్యాప్. క్యాప్ అంటే ఏంటి? క్యాప్ అంటే ఏంటి? క్యాప్చర్. రీక్యాప్ లా క్యాప్, ఇది క్యాప్చర్ వద్ద సగం ఉంది. రీక్యాప్ తో మనం క్యాప్చర్ చేసి ఉంటే రీక్యాప్ చేయొచ్చు. సో కనుకనే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మేక్ ఇట్ అ రూల్. ఇది మన జీవితంలో ఒక రూల్ లాగా నువ్వు చూసుకోవాల్సి ఏంది? మనం ఈ సత్సంగం వచ్చినప్పుడు, భక్తుల సాంగతం వచ్చినప్పుడు, భగవత్ సేవలు ఉన్నప్పుడు ఏం చేయాల్సింది? ఏదో అచ్చుడు పోడు కాదు. చెప్పు, క్యాప్చర్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఆయారాం డేరాం అయిపోతుంది. ఎందుకంటే క్యాప్చర్ చేసుకుంటేనే మెమరీస్ తయారైతాయి. ఇప్పుడు ఏం జరుగుతుంది? క్యాప్చరింగ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ నన్ను క్యాప్చర్ చేస్తుంది.
కనుకనే ఈ సంగతులు వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క క్షణంని, ఇంకా ముఖ్యంగా ఒక్కొక్క అనుభవాన్ని ఏం చేసుకోవాల్సింది? క్యాప్చర్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉన్నాయి. ఈ రోజు మన శరీరం ఎంత గట్టిగా ఉందో రేపంతా ఉండకపోవచ్చు. ఈ రోజు మనం ఎంత ఉత్సాహంగా సేవ చేస్తున్నామో రేపు చేయకపోవచ్చు. కానీ ఆ స్టేజ్లో వెళ్ళిన తర్వాత, భీష్మదేవులాగా పడిపోయిన తర్వాత, when you are completely helpless and completely disabled, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు అయ్యో అని బాధపడతావా? లేదా క్యాప్చర్ చేసుకున్న వీడియోస్ నువ్వు రీక్యాప్ చేసుకొని అప్పుడు ఎంత ఆనందం అనుభవించినావో దానికంటే ఎంతో రేపు ఎక్కువ ఆనందం అనుభవించవచ్చు. కనుకనే ప్రతి క్షణము మనం క్యాప్చర్ చేస్తూ ఉండాలి. కానీ క్యాప్చర్ చేయడానికి కావాల్సింది ఏంటి? ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అండ్ యూ షుడ్ యాక్ట్. ఇన్వాల్వ్ కాకపోతే ఏం క్యాప్చర్ చేస్తావు? చేయొచ్చా? ఉంటేనేది క్యాప్చర్ కోసం. సో దేర్ ఫార్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కమింగ్ అండ్ గోయింగ్, ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్. ఇన్వాల్వ్మెంట్ అనేది అందులో పాల్గొనాలి, భాగస్వాములు కావాలి. అప్పుడు అనుభవాలు వస్తాయి. అరే మేము చేసినాం తిని, అరే మేము ఇది చేసినాము, ఇప్పుడు అనుభవం ఉంది మాకు. మెట్పల్లి మందిరం చేసినప్పుడు మాకు ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మేము ఒంటరిగా అవన్నీ గుర్తు చేసుకుంటాము. ఇక్కడైతే ఇది నాకు స్వర్గం ఉంది. ఇది మేము మెట్పల్లిలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కనకబొంగు తడగలు కొనుకొచ్చారు. తడగలు తెలుసా? చిన్న చిన్న చీర ఎత్తాను, తడగలు చేస్తాను. 20 తడకలు, పైన 20. ఆ తడకలు తెచ్చి కనకబొమ్మలు పాతుకొని మేము సొంతం పాతుకొని ఇటు 4 తడకలు పెట్టుకొని ఆ తడకలలో మేము కనీసము 8 నెలలు ఉన్నాము. ఆ తడకలలోనే సిమెంటు, ఆ తడకలలోనే కంకర, ఆ తడకలలోనే సలాకలు, ఆ తడకలలో ఆ సలాకలు కంకర మీద మరొక మంచాలు, అందులోనే దేవుని విగ్రహాలు, ఇంకా అందులోనే మా సండే ఫీస్ట్ ప్రోగ్రామ్. జస్ట్ 5 సండే ఫీస్ట్ అంటే 5 ఆ చెట్టు కింద బయట మేము పూజ చేస్తాము. వీళ్ళు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఆ చెట్టు కింద ఓపెన్లో వండి వెళ్ళినట్టు మధ్యాహ్నం నేను కుకింగ్ చేస్తా ఉన్నా. ఇద్దరు పోయి నువ్వు తోటలో పోయి ఇంత కర్బూజ పడేది కూడా వచ్చింది, గుర్తుందా? దొంగతనం చూసి వచ్చాడు దొంగ. నైట్ కూడా మేము ఒక్క బల్బ్ పెట్టుకొని కుకింగ్ చేసుకుంటుంది. అందులోనే భద్రతలు పాములు వస్తుండే. 7-8 months అట్లా ఉన్నాము. ఒకసారి ఇట్లనే ఈ చెడుగుడు, ఇదే టైంలో చెడుగుడు వర్షం మొత్తం ఒక లోడ్ సిమెంటు ఆ తడకలు ఉంది. మీద ఒక ప్లాస్టిక్ మళ్ళీ ఏం రేకులు ఏం లేవు. అందులో ఒకటే బల్బు. తుఫాన్ వర్షం, 5 కిలోమీటర్ల మళ్ళీ అందరు నేను ఆడపిల్ల పంపించిన మా ఇంటికి. నేను ఇంకో పిల్లగాడు ఇద్దరము కేవలం మొత్తం నైటు ఆ సంచుల మీద ఎక్కి నీళ్ళు నీళ్ళు జమైతే ప్లాస్టిక్లో తగ్గితే మనసు కూడా అవుతుంది. నీళ్ళు ముక్కేసుకుని అది మొత్తం నైట్లో కడిగి దోస్ ఆర్ ఎక్స్పీరియన్సెస్. तो అనుభవాలు ఎప్పుడు వస్తాయి? ఇన్వాల్వ్మెంట్ అయితే. ఏదో వచ్చిపోయి చూసి గెట్ ఇన్వాల్వ్డ్. మనం ఇట్లా ఇన్వాల్వ్ అయితే మన భాగస్వామ్యం పాల్గొంటేనే అనుభవాలు. ఇంకా ఆ అనుభవాలు ఇప్పుడు మనకు అనిపించు ఏమైంది, ఏం చేసినాను, దాని ప్రభావం ఎప్పుడు కనబడేది. భీష్ముడు ఎన్నో సందర్భంలో చెప్తుండే ఆయన కృష్ణుడు గారిని, అయ్యా ఇది జరిగింది, అయ్యా అది జరిగింది, అయ్యా మీరు ఇది చేసి అవన్నీ ఎప్పుడు అందెత్తున్నాయి.
ఇప్పుడు ఈ సమయంలో ఏ విధంగా అయితే మేము ఎంబీఎస్లో ఉన్నప్పుడు ఎంబీఎస్ అప్పుడు కూడా చదివి మర్చిపోతాము, కానీ సడన్గా ఎగ్జామ్ అవుతుంది పైకి వెళ్తుంది. కనుకనే కృష్ణ చైతన్యంలో అనుభవాలు ఎన్నడూ వ్యర్థము, ఇంకా అనుభవాలే నిన్ను రక్షిస్తాయి. సో కనుకనే అటువంటి అనుభవాలు పొందే ప్రయత్నం చేయాలి. ఇట్ ఎక్స్పీరియన్సెస్ దట్ విల్ కీప్ యూ గోయింగ్, దట్ విల్ కీప్ యూ స్టక్, దట్ విల్ బైండ్ యూ. కనుకనే ఇక్కడ నేను జస్ట్ ఆ భీష్మ స్తుతులు కొన్ని చదువుతాను. అందులో మనకు భీష్మదేవుడు ఎప్పుడెప్పుడు ఎట్లా క్యాప్చర్ చేసిండో అని చెప్తున్నాం మనం. మళ్ళీ హైట్ ఏంటి? ఇంకొకటి నేను మధ్యన చెప్పిన చాలామంది అంటారు మాకు ఈ బాధ్యతలు, మాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, మేము ఎట్లా క్యాప్చర్ చేస్తాము. కానీ భీష్ముడు యుద్ధం చేస్తుండు, క్యాప్చర్ చేస్తుంది. 5 రోజులలో ఎన్నో క్యాప్చర్ చేసిండు. ఆ 5 రోజులు చేసిన క్యాప్చర్ వీడియోస్ 12 రోజులు ప్లే చేస్తుండు. మనం ఎవరికి తెలియదు మొబైల్ పెట్టుకొని చూస్తుంటాం ఈ వీడియోస్, ఆ వీడియోస్. చాలామంది ఫ్లైట్లలో ట్రైన్లో ప్లేన్స్ మేము ట్రావెల్ చేసి వెళ్ళిస్తారు, అన్ని మూవీస్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటారు. ఫస్ట్ ట్రైన్లలో ఫ్లైట్లలో ఫస్ట్ మూవీస్ చూస్తూ ఉంటుంది. అవునండి, ఇట్లా కృష్ణుడు కూడా భీష్ముడు ఏం చేసాడు, అన్ని క్యాప్చర్ చేసుకుని డౌన్లోడింగ్ మీద ఎడిటింగ్ వీడియో చేసుకుని పెట్టుకున్నాడు. ఇక ఎందుకంటే ఎప్పుడు ఏ సమయం ఎట్లా తెలియదు. సో కనుకనే గెట్ ద మటీరియల్, క్యాప్చర్ చేస్తూ ఉంది. కానీ చెప్పినట్లుగా క్యాప్చర్ ఎప్పుడైతుంది, ఇన్వాల్వ్ అయింది క్యాప్చర్. సో కనుకనే ఈ భీష్మ స్తుతులు ఇప్పలే 10 శ్లోకాలు ఉన్నాయి. నేను జస్ట్ రీడ్ చేస్తాను. So first స్తుతి, ఇది భీష్మ స్తుతి. ఫస్ట్ శ్లోకం. ఇతి మతిర్విప కల్పిత వితృష్ణ భగవతి సాత్వత పుంగవే విభుంగి స్వసుఖం ఉపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతిం ఉపయూషి యద్భవ ప్రవాహ. ఇది ఫస్ట్ స్తుతి. విశ్వమిత్రులు పలికింది, ఓ కృష్ణ, ఇప్పుడు మా యొక్క ప్రార్థన రిక్వెస్ట్ ఏంటి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క అనుభవాలు, ఇంకా నా యొక్క ఒప్పందాలు, థింకింగ్, విల్లింగ్ అండ్ ఫీలింగ్, ఇవన్నీ అంటే వాస్తవంగా ఏమి చెప్తున్నాడు, ఇందాక ఈ క్షణం వరకు నా మనసు అన్నది, మనసు ఎప్పుడైతుంది, మనసు 3 విధంగా పనిచేస్తుంది. ఏ 3 విధంగా? మనసు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. రెండోది, ఆలోచించిన విషయాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తుంది. అనుభవించిన తర్వాత దాన్ని ఎక్సెప్టా రిజెక్టా,
సో థింకింగ్, ఫీలింగ్ అండ్ విలింగ్, ఇది మనసు చేసే 3 పనులు. కనుకనే భీష్ముడు చెప్తుడు, ఇందాక నా మనస్సు, ఇక మనసు యొక్క కార్యకలాపాలు ఏంటి? ఆలోచించడం, అనుభవించడం, ఇంకా ఒప్పందాలు, ఇవెన్నో వేరే వేరే విషయాలు, వేరే వేరే ధర్మాలు, వేరే వేరే కర్తవ్యంలో నియుక్తులై ఉండేవి. కానీ ఇప్పుడు నా కోరిక ఏముంది? అవన్నిటి నుండి నా మనసు బయటపడి కేవలం కృష్ణ మీపై కేంద్రీకరం కావాలి అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే కృష్ణుడు ఎవరు? ఆత్మరాముడు, ఈ సెల్ఫ్ సాటిస్ఫైడ్. అంతేకాదు అతడు సాత్వతాం పుంగవే, భక్తుల నాయకుడు, ద లీడర్ ఆఫ్ ద డివోటీస్. మళ్ళీ తను ఏం చేస్తున్నాడు? అప్పుడప్పుడు ఈ భౌతిక జగత్తంలో అవతరిస్తుండు. దేనికోసం? తన యొక్క దివ్యమైన ఆనందం కోసం. సో ఆ కృష్ణుని పై నా మనసు కేంద్రీకరం కావాలి అని నేను ప్రార్థిస్తాను ఫస్ట్. దాని తర్వాత రెండవ స్థుతి. ఇప్పుడు కృష్ణుని ఒక అందము క్యాప్చర్ చేస్తుంది. ఏమంటాడు? త్రిభువన కమనం. త్రిభువన కమనము కృష్ణ కామనం. యాక్చువల్లీ కమనం అంటే ఏంది? కోరుకోవడము. మిమ్మల్ని కోరుకునే వాళ్ళు ఎవరు? మీ దర్శనము ఆశించే వాళ్ళు ఎవరు? ఈ లోకం వ్యక్తిగా 3 లోకాలు. త్రిభువన కమనం. త్రిభువన కమనం తమాల వర్ణం. మీ వర్ణం ఎట్లుంది? ఇప్పుడు కదంబ వృక్షాలు ఇంకా తమాల వృక్షాలు, ఈ బృందావనంలో 2 ముఖ్యమైన వృక్షాలు ఉంటాయి. సో కదంబ వృక్షాల ఖండం అయితే ఉంటుందో దాని రంగు ఎల్లోగా ఉంటుంది. కనుకనే ఆ వృక్షము రాధారాణిని ప్రాతినిధ్యం వహిస్తుంది. అదే తమాల వృక్షము దీని ఖండం మొత్తం నల్లగా ఉంటుంది, అది కృష్ణుని ప్రాతినిధ్యం వహిస్తుంది. సో కనుకనే బృందావనంలో ఎప్పుడైతే కృష్ణుడికి రాధారాణి గోపికలు గుర్తుకొస్తాయి, కృష్ణ ఏం చెప్తుండే? కదంబ వృక్షాలు ఉంటుంది. ఇంకా రాధారాణి గోపికలకు కృష్ణుడు గుర్తుకొస్తాయి, వాళ్ళు తమాల వృక్షాలు. సో కనుకనే కృష్ణుడు పేరు తమాల కృష్ణ. తమాల కృష్ణ ఇది ఎవరి స్వరూపము, ఎవరి కాంప్లెక్షన్ ఎట్లుంది? నల్లగా. తమాల వర్ణం. వర్ణం అంటే ఏంది? కాంప్లెక్షన్. ఇప్పుడు ఈ లోకంలో ఈ భౌతిక జగత్తంలో అందరూ ఎవరిని చూడాలని ఆశిస్తారు? సుధీర్ నా నన్న లేక ఇంకెవరు? మా కుమార లేక మా రాధాకృష్ణ లేక మా సతీష్ విశాల్ లేక ఇప్పుడు నవ్వుతూ ఉంటాడు రాకేష్. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు వీళ్ళు 4 లేడు అనుకో, ఇక నేను సుధీర్ లేడు, ఇక సుధీర్ నేను నాకంటే. ఇప్పుడు పెళ్లి చూపు కోసము మా ఫోటోలు పంపని అందరికీ ఫస్ట్ రిజెక్ట్ అయ్యేవాడు నారాయణ దాస్. కర్రోడు రాడు, ఎవరు ఆశిస్తారా? మా విషయాలైతే ఫస్ట్ పడతారు. తెల్లం కూడా ముద్దుకున్నాడు, చికెన్ ఆయన. కానీ కృష్ణుని ఎవరు ఆశిస్తున్నారు? త్రిభువన, 3 లోకాలు, భూర్ స్వ, 3 లోకంలో ఉన్న జనాలు కృష్ణుని ఆ తమాల వర్ణంని చూడడానికి వాళ్ళు ఆశపడుతుండ్రు. కనుకనే త్రిభువన కమనం తమాల వర్ణం రవి కర గౌరవర అంబరం ధరాని. అంబరం కృష్ణుని వస్త్రం ఎట్లుంటాయి? రవి కర. రవి అంటే ఏంటి? సూర్యుడు. సూర్యుడు ఏంటైనా మెరుస్తాడో అలాగా కృష్ణుని వస్త్రాలు
మెరుస్తూ ఉంటాయి. వపూర్ అలక, వపూర్ ఇంకా కృష్ణుని ముఖం మీద అలక ఏముంది అక్కడ? వపూ అలక కుల ఆవృత్త, కృష్ణుని ముఖం మీద గంధపు చెక్కతో ఏముంది? పెయింటింగ్స్ ఉంటాయి, డిజైన్స్. అంతేకాదు విజయ సఖేరతిరస్తుమే నవాద్య, ఓ విజయ సఖే, అర్జున్ ఒక పేరేంటి? విజయ్. తో కృష్ణ నువ్వు ఎవరివి? నువ్వు విజయ సఖే. ఎవరు సఖుంది? విజయ, అర్జును సఖుంది. రతిరస్తుమే అనవాద్య. నా ప్రార్థన ఏముంది? ఎలాంటి భౌతిక కోరికలు కామ్య కర్మలు ఆశించకుండా నా మనసు అన్నది కేవలం నా ఆకర్షణ, రతి అన్నది కేవలం నీపై ఉండాల్సింది. ఎప్పుడు క్యాప్చర్ చేసిండు? ఎన్నో సందర్భంలో చూసిండు. తో కనుకనే దర్శనం చేసుకున్నప్పుడు కేవలం చూసుడు కాదు. మన మందిరం వెళ్తే భగవంతుని పాద పద్మాల ఏళ్ళకెళ్ళ పడితే తలాగా చూసుకున్నారు. దిస్ ఈజ్ అవర్ దర్శన్. మన ఇక కళ్ళు మూసుకొని చాలా ఎంత దేవుడు తెలుస్తుంది. భగవంతుని గుడి లేవడం ఉండదు, కళ్ళు మూసుకుంటుంది. क्या करो? ध्यान करो, इसके ऊपर भगवान के ऊपर. अरे आँख बंद करके भगवान सामने खड़े हैं, उन पर ध्यान करो. तो కనుకనే భగవంతుని దర్శనం ఎట్లయితుంది? పాదాల ఏళ్ళకిలో. ఇది పద్ధతి. క్రమక్రమ పాద పద్మాలకు వెళ్ళబడితే, యాంకిల్స్కి వెళ్ళబడితే, లెగ్ నుంచి నీ నుంచి థాయ్ నుంచి వేస్ట్ నుంచి భగవంతుని బొడ్డుకెళ్ళే వక్షస్థలము, కంఠంకెళ్ళే కప్పుడు ముఖ పద్మం. దిస్ ఈజ్ దాని ప్రాసెస్, చూసే విధానం. ఈ విధంగా దర్శనం చేసుకోవాల్సింది. ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఒక వైశిష్టం ఏంటి? ఈ అద్భుతమైన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో ఏ మందిరం ఇంత అద్భుతమైన దర్శనం లేదు. దక్షిణ భారతకి వెళ్ళే స్త్రీ సంప్రదాయంలో టెంపుల్స్ అయితే దేవుడు అనేవాడు. లైట్లు ఉండేవి, ముందే చీకటి, లైట్ లేకపోతే. ఇక బౌద్ధులు కూడా నల్లగా, మళ్ళీ సగం పువ్వులే. నాకు ఏమైనా అవుతాయి? ఇప్పుడు మీరు తిరుపతి కొంది, మీ పైకి ఎంత తిరుపతి చూసి మొత్తం చూసిన కాలు నీళ్ళు మొక్క హాఫ్ కూడా ఏం చూసింది? పువ్వులే. అడుగు జరగాలి జరగాలి జరగాలి. కనుకనే భగవంతుని కృష్ణుడు చూడాలంటే కేవలం ఇస్కాన్ మందిరం అంతే. ఇస్కాన్ మందిరం తప్ప ఎక్కడ కూడా కృష్ణుడు, ఎక్కడ కూడా కృష్ణుడు ధ్యానం చేయలేము. పండర్పూర్లో జనాలు కాలు పట్టి కాలు అరిగిపోయింది, ఫీట్ ఇట్లా అయిపోయింది. వచ్చులు అందరూ స్పర్శ చేసి 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 కాలు అరిగిపోయింది. కానీ కూడా అంతా సేపు ధ్యానం చేయొచ్చు సార్. పండర్పూర్లో స్పర్శ చేయొచ్చు, కానీ నిలబడి జస్ట్ చూడడానికి ఇస్కాన్ టెంపుల్. భవిష్యత్తులో కరీంనగర్ వాసులకు కూడా అవకాశం ఉంటుంది. అద్భుతమైన శాస్త్రంలో శ్లోకం ఉంది. ఆచార్య చెప్తారు, ఎవరికైతే ఈ భౌతిక జగతాన్ని, నేను మన టెంపుల్ ఎక్కడికి పెడితే ఆ శ్లోకం ఇక్కడ పెడతాను. అది భావం ఇట్లుంది, ఎవరికైతే భౌతిక జగతంలో ఈ భౌతిక వస్తు విషయాలను భోగించాలని కోరికలు బాగున్నాయో వాళ్ళు బృందావనంలో యమున నది ఒడ్డు మీద ఉన్న కేశీ ఘాట్కి వెళ్ళదట. యమున నది ఒడ్డు మీద వేరే ఘాట్లు ఉన్నాయి. సో డోంట్ గో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ కేశీ ఘాట్ ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్ టు ఎంజాయ్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఎందుకు వాళ్ళు అన్నట్టు నిషేధిస్తుంది? ఎందుకంటే కేశీ ఘాట్ కడ రాధా గోవిందుడు లేబడి ఉంటుంది. ఆ రాధా గోవిందుడు చూసినావా?
ఈ భౌతిక ప్రపంచంని భోగించి నీ కోరికలు నీ వాంఛలన్నీ ఏమిటి అయినా లాగేసుకుంటాడు. కనుకనే మా రాధా గోవింద్ చూస్తారు ఇక్కడ వాళ్ళు మొత్తం ఏమి తిరిగా కోరికలు లేకుండా ఇలాంటి భౌతిక కోరికలు లేకుండా. కనుకనే భీష్ముడు భగవంతుని యొక్క ఈ స్వరూపము ఈ నల్లటి స్వరూపము. హిస్ బాడీ అట్రాక్ట్స్ ఎవ్రీవన్ ఇన్ 3 planet systems. May his glittering yellow dress and his lotus face covered with the paintings of sandalwood pulp be the object of my attraction. I do not desire any fruited results. ఈ రెండో శ్లోకం. మూడో శ్లోకం ఇప్పుడు ఈ ఉత్తప్పుడు క్యాప్చర్ చేసింది, ఇప్పుడు యుద్ధ రంగంలో క్యాప్చర్ చేసింది. ఆ శ్లోకం చెప్తుంది. అయ్యా కృష్ణ యుధితురాగరజో విధుమ్ర విశ్వ కచాలులీత శ్రమవారి అలంకృతస్య మమ నిశీతా శరీరై వివిధ్యమానా త్వచీ విలాసత్ క్వచేస్తు కృష్ణ ఆత్మ. ఏమంటాడు? యుద్ధి. ఆ యుద్ధ రంగంలో ఎప్పుడైతే మీరు అర్జున్కి సహాయపడుతుండ్రు, తోడ్పడుతుండ్రు యుద్ధరంగంలో, అప్పుడు ఆ గాలికి యుద్ధరంగంలో గాలి ఎట్లా ఉంటుంది? యుద్ధరంగంలో ఎప్పుడు ఏం నడుతుంటాయి? గుర్రాలు, రథాలు, ఏనుగులు అవును లేదా? అవి నడుతుంటాయా? పరిగెత్తుతూ ఉంటాయి. అవి పరిగెత్తడానికి ఏమవుతుంది? దుమ్ములు ఎక్కుతుంది. ఈ భీష్మ ఏం చూస్తుండు అంటుడు, కృష్ణ మీరు యుద్ధ రంగంలో అర్జున్తో పాటు రథంలో ఉన్నప్పుడు ఆ యుద్ధ రంగంలోకి లేచిన దుమ్ము ఏమైంది? మీ ఇంటికెళ్ళల్లా దానివల్ల మీ నల్లటి ఎంటికలు బూడిలాగా అయిపోయింది. బూడిది కలర్. ఇమాజిన్ ఏం అబ్జర్వేషన్ ఉంది? యుద్ధం చేస్తున్న అబ్జర్వేషన్ ఎక్కడ ఉంది? ఇది భక్తులు. భక్తులు అంటే ఇది. ఇక ముఖ్యంగా గృహస్థ ఆశ్రమం ఉన్న భక్తులు ఇట్లా కాదు, నేను యుద్ధం చేస్తున్నా నేను వేపట్లు వేసుకొని చూడలేను కాదు. అటెన్షన్ టు డీటెయిల్ ఇస్ ద సైన్ ఆఫ్ లవ్. మనం ఎవరైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తి యొక్క ప్రతి ఒక్క విషయాల మీద మనం చాలా డీటెయిల్గా చూసుకుంటాము. అది చూపిస్తుంది ప్రేమ. కనుకనే భీష్ముడికి ఇంత ప్రేమ ఉంది కృష్ణుడి మీద, ఇంత భక్తి ఉంది. యుద్ధం చేస్తుండు కానీ యుద్ధంతో పాటు దృష్టి ఎక్కడ ఉంది? కృష్ణుడు. కనుక ఇట్లా అనుకోదు, నేను గృహస్థుని, నాకు భార్య, పిల్లలు, సంసారం, బాధ్యతలు, దందలు, దుకాణాలు, ఇవి అవి బిజినెస్ ఉన్నాయి. అవి చేసుకున్నప్పుడు మన దృష్టి ఎక్కడ ఉండాల్సింది? నిరంతరం కృష్ణుడు ఉండాల్సింది. అప్పుడు గృహస్థాశ్రమం పరగడదు. అప్పుడు గృహస్థాశ్రమం నుండి కూడా మనం సన్యాసిలా ఉండొచ్చు. దాంట్లో గృహస్థ పరమహంస. ఎప్పుడైతే మనం చేసే ప్రతి ఒక్క కార్యంలో కృష్ణుని చూస్తాము, చేసే ప్రతి ఒక్క కార్యంని ఉద్దేశం, ప్రయోజనం కేవలము కృష్ణుని ప్రీతి కోసం ఉంటుందో అప్పుడు ఏ ఆశ్రమం ఉందామో అది పరగడదు. అప్పుడు మనం ఏం బిజినెస్ చెప్తున్నామో పరగడదు. ఎందుకు? ఇందులో బిజినెస్ ఎవరితో చెప్తున్నాము? డబ్బు సంపాదన ఎవరితో చెప్తున్నాము? కేవలం కృష్ణుని ప్రీతి కోసం చెప్తున్నాము. కనుకనే ఆ డబ్బు సంపాదించడం కూడా అది ఒక సేవ అయిపోతుంది. అది జపం లాగా అయిపోతుంది. నోట్లు వేసుకుండొచ్చు. ఇట్స్ లైక్ కౌంటింగ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే జపం అవుతుంది? ఎప్పుడైతే నోట్లు ఉండి వస్తాయి. మీ లోకల్లో కాదు. ఎప్పుడైతే నోట్ భగవంతుడు ఉండి వస్తాయో అప్పుడు ఆ నోట్లు ఇచ్చి కూడా జపం అవుతుంది. ప్రభుపాదుల వారు మా ఇస్కాన్ బృందావన్ టెంపుల్ నిర్మాణం జరిగేటప్పుడు అప్పుడు ఆ టెంపుల్ నిర్మాణంకు ఇన్ఛార్జు ఒక స్వామి ఉంది, సురభి మహారాజు. ఆయనకి ఇన్ఛార్జ్ పెట్టింది. మాకు తెలుసు కన్స్ట్రక్షన్ అంటే ఎట్లుంటుందో.
మొత్తం దిమాగ్ ఖరాబ్ అవుతుంది, అందరూ రేగించారు కన్స్ట్రక్షన్ పని. సో వీళ్ళు ఈ సురభి మారిన అమెరికన్, వీళ్ళందరూ అమెరికన్ వచ్చిన వాళ్ళు ఏమొచ్చింది, బృందావన్ పోతే బస్, బృందావన్ మే డోల్ రాధే రాధే బోల్. బృందావన్ తిరుగుతాము, హాయిగా విచరిస్తాము, ఏమన్నా రోడ్డు మీద కూర్చున్నాము, ఇది చేస్తాము, అది అనిపించింది. అందరు తిరుగుతుండ్రు, ఈ సురభి మహారాజ్ ఏమో విసుకొస్తుంది. ఎందుకు? నేను టెంపుల్ ఖర్చు చూస్తున్నాను, దీంతో కయ్యము వాంతులు కయ్యము సిమెంట్ సెన్సర్ ఎత్తుతున్నా, ఇది ఎత్తున్నా, అది ఇటుకలు ఇస్తున్నా, ఒక రోజు నాకు విసుకొచ్చింది. అంటూ ప్రభుపాద్ నేను బృందావన్ వచ్చిన ఒక దివ్యమైన ఆనందం అనుభవించడానికి, కానీ ఇక్కడ నేను ఏం చెప్తున్నా, సిమెంట్ సంచులు ఎంచుతున్నా, నా జపం కూడా అయితే లేదు, అందుకే నేను సేవ చేయాలి. ప్రభుపాద్ ఎవరేమన్నారు, యువర్ చాంటింగ్ ఈస్ కౌంటింగ్ ద సిమెంట్ బ్యాగ్స్. దీనికోసం జపం ఏముంది, ఆ సిమెంట్ సంచులు లెక్క పెట్టి జపం చెప్పు. కనుకనే బృందావనము ఇది సేవ కోసం ఉంది, ఇది ఎంజాయ్మెంట్ కోసం కాదు. वृंदावन सिर्फ सेवा के लिए है, घूमने फिरने के लिए नहीं, मजे करने के लिए नहीं. तो इसको सेवा भाव है, उसे वृंदावन का आवास मिलता है. लेकिन अदे वृंदावन निंगेतरी, अदे वृंदावन निंगेस्तरी. కనుకనే భీష్ముడు యుద్ధం చేస్తుడు, తన దృష్టి ఎక్కడుంది, కృష్ణుడి మెత్తటి కుర్రల మీద. కానీ ఇప్పుడు నల్లగా లేవు కుర్రలు, ఎట్లని బూడిదైపోయింది, దుమ్ము లేచి కుర్రల సెట్ అయిపోయింది. వాళ్ళు అంతేకాదు, కృష్ణుడు హైట్ కూర్చోడు, ఎట్లా ఏం చేస్తుండు, రక్తసార్థిగా పనిచేస్తుంది, తోజము లేబర్. కనుకనే కృష్ణుని ఎదురు మీద చెంపై చుక్కలు కనబడుతుంది, ముత్యాల. ఏం అబ్జర్వేషన్ ఉంది? మళ్ళీ ఏమంటుంది, ఇదే కాదు, ఆ బూర్ది కలర్ ఎంటికలు, ఆ ముఖం మీద తెల్లటి ముత్యాలంటి చెంప చుక్కలు, ఇంకా ఆల్ దీస్ డెకరేషన్స్ intensified by the wounds dealt by my sharp arrows were enjoyed by you. ఇవి అలంకారం కాకుండా ఇంకా నేను మీ మీద చేసిన బాణాల ప్రారంభమైంది, మీ శరీరంలోకి వెళ్ళే రక్తం గారింది, దానివల్ల మీ శరీరం ఇంకా అందంగా పడుతుంది. అంతేకాదు, మళ్ళీ నా ద్వారా వచ్చిన బాణాలను మీరు ఏం చేశారు, ఎంజాయ్ చేసిండ్రు, కోప్పడలేదు. కనుక నా మనసు, లెట్ మై మైండ్ గో అంటూ శ్రీకృష్ణ, ఆ కృష్ణుడిపై నా మనసు సదా నిలిచి ఉండాలి. భీష్ముడు యుద్ధం చేసినప్పుడు కృష్ణుడి మీద కూడా బాణాలు రక్తం కారుతుంది. ఎట్లా అనుకోతుంది, ఆ శరీరం అల్లాంటి శరీరం, కృష్ణుడి శరీరము దివ్యమైన శరీరం ఉంది, అది భౌతికమైన శరీరం కాదు. అందులో మాంసము, రక్తము, నరాలు, బొక్కలే ఉంటాయి. మన ఆటం ఉంటుంది అది. మనకి ఇక్కడ 2 బొక్కలు ఉంటాయి, రేడియసాల్లో ఉంటుంది, యూమస్ ఉంటుంది, ఇక్కడ 20 మాంసాలు, ఇక్కడ 12 మాంసాలు, విశ్వశరీరం ఉండే. కానీ రక్తం ఎందుకు కడుతుంది, అసలు రక్తం ఎందుకు కడుతుంది? రూపరాత్మలు. Bhishmadev is a great devotee of the Lord in relationship of servant worship. Thus, is throwing of sharp arrows. కొచ్చడి బాణాలు కొడుతుంది, కానీ కృష్ణ బాణం ఎదుగుతుండు, ఎట్లా దాన్ని గ్రహిస్తుండు. ఒక భక్తుడు మెత్తటి గులాబ్ పువ్వులు విసిరెత్తే ఏ ఫీలింగ్ వస్తుందో, కృష్ణుడు ఆ బాణాలను ఆ విధంగా గ్రహిస్తుంది. Is as good as the worship of another devotee who throws soft roses upon him. అంటే కృష్ణుడు కోసము ఆ బాణాలు, అంటే ఒక వ్యక్తి పువ్వులు, గులాబ్ పువ్వులు ఎత్తే ఎంత ఆనందం కలుగుతుందో,
కృష్ణుడికి ఆ బాణం కూడా అంతే. ఎందుకంటే భక్తులు వేరే వేరే భావనలు ఉంటారు, భక్తులలో వేరే వేరే కేటగిరీలు ఉన్నాయి. సో భీష్ముడు కృష్ణుడితో ఏ భావం ఉన్నాడు? శివుడి వీర్య రసం ఉన్నాడు. వేరే వేరే రసాలు ఉన్నాయి, దానిలో ఒక రసం ఏంటి? వీర్య రసం. సో వీర్య రసంలో కృష్ణుడు కూడా ఎంజాయ్ చేస్తుంది. కృష్ణ ఎంజాయ్స్ హిస్ డివోటీస్. వాళ్ళు ఏ భావంలో సేవ చేసుకుంటారో అదే భావం ఎంజాయ్ చేస్తాడు. కనుక చాలా మంది అంటారు ఇన్ని స్వరూపాలు ఒకటే మందిరం ఉంటే ఎక్కువ కదా, ఒకవేళ పాండులో ఉన్నాడు, ఒకవేళ రంగనాథుడు ఉన్నాడు, ఒకవేళ ఈ స్వరూపము, ఒకవేళ ఆ స్వరూపం, ఎందుకు అన్నీ? ఎందుకంటే భక్తులు వేరే వేరే రకాలు ఉన్నారు. కొందరు కృష్ణుని ఈ భావంతో పూజిస్తాడు, కొందరు కృష్ణుని ఈ విధంగా సేవలు. సో కనుకనే వాళ్ళ భావాన్ని స్పందించడానికి కృష్ణుడు ఆ రూపంలో ప్రకటిస్తాడు. జస్ట్ టు రెసిప్రొకేట్ విత్ హిస్ డివోటీస్ ఇన్ దట్ రస. సో కనుకనే భగవంతుడి శరీరము అది రక్తంలా కనిపిస్తుంది, కానీ రక్తంలా ఎందుకు? ఎందుకంటే ఆత్మనే. గీతల శోభ ఏముంది? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లెత్తిన తాపో నా శోషేటి మారుతారు. ఆత్మ ఇది ఏ అస్త్రంతో దాన్ని ముక్కలేరాదు, ఖండితలేరాదు, ఛేదించరాదు, దాన్ని అగ్గిలా కాల్చరాదు, దాన్ని గాలిలా ఆరబెట్టరాదు, నీటిలా తడపరాదు. ఆత్మనే దీంతో ప్రభావితం కానప్పుడు ఆ ఆత్మకి మూలమైన పరమాత్మ ఎట్లయితాడు? ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే భగవంతుడి శరీరది దివ్యమైన శరీరం. కనుకనే ప్రొపరాత్తున్నాడు. Therefore, Bhishma Deva's piercing of body of Lord Krishna is a sort of bewildering problem for the non-devotee atheist. అభక్తులైన నాస్తికులు లేక నాస్తికులైన అభక్తుల కోసము ఇది ఒక పెద్ద ఏంటి కన్ఫ్యూషన్. ఎట్లా? రక్తం వెళ్తుందంటే భౌతికము, మరి రక్తం వెళ్తుంటారు భౌతిక బాలు, దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? కానీ భక్తులు మాత్రము ఎన్నడూ దీనికి కన్ఫ్యూజ్ గారు. ఎందుకు తెలుసు? ఇది కేవలము భక్తులకు స్పందించడానికి, భక్తుల భావంతో స్పందించడానికి భగవంతుడు ఆ రక్త చుక్కని బయట ప్రకటిస్తాడు అంతే. భగవంతుడు శరీరం గాయాలు కాదు. ఇది మనము అర్థం చేసుకోవచ్చు. ఇంకో ఉదాహరణ ఉంది, నేను చెప్పాను ఇంకా కొంచెం చాలా హైగా ఉంది. మళ్ళీ ఏమని చెప్తుంది? అంటుండు కృష్ణ మీ మిత్రుడు అర్జున మిమ్మల్ని ఆదేశించింది ఏమని? సేనయోరు భయోర్ మధ్య రథస్థాపయమే అచ్యుత. ఏమంటుడు అర్జున? అచ్యుత నా రథాన్ని మీరు ఏం చేయండి? రెండు సేనల మధ్య తీసుకొని పెట్టండి. అది కూడా విష్ణు చెప్తుండు, అర్జున ఏం పలికిండు. అబ్జర్వేషన్ చూడండి ఏ విధంగా ఎక్కంటారు కదా. ఉదాహరణ ఇస్తారు. కాలేజ్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది. నేను ఎప్పుడు చెప్తా, పరిక్రమ ఎందుకు గోవర్ధన పరిక్రమ, గిరి గోవర్ధన పరిక్రమ ఎందుకు ఇస్తాం? నేను ఉదాహరణ ఇస్తాను. చాలా ఈ పరిక్రమ ఎందుకు చేయాలి? నేను చెప్తా. ఒక ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఇప్పుడు నేనేమన్నా వాడు ఏం చేస్తాడు? चक्कर काटते रहेगा, चक्कर चलाते रहते और चक्कर काटते रहता है. మరి ఎప్పుడు దాన్ని చుట్టూ తిరుగుతుంటాడు. నాకు చుట్టూ ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది. ఉందా ఎక్స్పీరియన్స్? ఉందా? సంతోషి చెప్పిడే కదా, చెప్పలేదు. చక్కెర పెట్టాలా? నీకు
లేదా వాళ్ళు ఏమంటాడు మహాజను ఏనా గత పంచ పెద్దవాళ్ళని అడుగుజాలు ఏది ఆచరిస్తే ఇష్టాస్తత్వ జీవితంలో జన. సో అలాగే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ప్రేమిస్తామో ఆ వ్యక్తిని ప్రతి ఒక్క దాని మీద ఏముంటుంది దృష్టి పడుతుంటుంది. వెళ్ళిపోతుంది, ఏం చేస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా ఏం తింటారు, వి అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ సైన్ ఆఫ్. సో కనుకనే యుద్ధ రంగంలో పాండవుల పక్షం అటువైపు ఉంది, కౌరవుల పక్షం ఇటువైపు ఉంది. కానీ భీష్ముడి దృష్టి ఇక్కడ ఎవరు అక్కడ ఎవరు అది కాదు. దృష్టి ఎక్కడ ఉంది? కేవలం కృష్ణుని మొత్తం ఫుల్ జూమ్ చేసుకుని పెట్టుకున్నాడు. కనుక జూమ్ చేసింది కాబట్టి ఏమవుతుంది? క్లియర్ కనబడుతుంది. ఈ అర్జున్ ఏమో చెప్పింది మళ్ళీ సంవత్సరం కూడా ఎట్లున్నాడు అక్కడ మైక్లో. ఆ రథం మీద ఏమో ముందే సెట్ చేసినట్టున్నాడు భీష్ముడు. తెలియక గుర్రాలు పెట్టినాడు, కవర్ మైక్ గుర్రం పెట్టినట్టు. కనుక ఇప్పుడు ఏదో డైలాగ్ ఆల్సో అంటే ఏంటి, నార్మల్లీ అంత డిస్టెన్స్గా డైలాగ్ నిలబడదు, కానీ ప్రేమ అన్నప్పుడు అన్నీ పడుతుంది. ప్రేమ అన్నప్పుడు అన్నీ పడుతుంది. ఎందుకు? మనం ఓవర్ యాక్టివ్ అయిపోతాం, ఎక్కువ ఫోకస్ అయిపోతాం. ఒక అన్ని ఇంద్రియాలు తన లిమిట్ దాటేసి ఏమవుతుంది? ఓవర్ యాక్టివ్ అయిపోతుంది. ఇది ప్రేమతో ఒక లక్షణం. ఇదే లేదు, మనకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, మనకు కామన్ ఎక్స్పీరియన్స్ ఉంది. కామన్ అన్ని ఇంద్రియాలు ఓవర్ యాక్టివ్ అయిపోయింది. కామలని ఇంద్రియాలు ఓవర్ యాక్టివ్ అయిపోతాయి. ప్రేమలు ఎంత కావాలి? జస్ట్ ఇమాజిన్, కావాలనే వ్యక్తి పిచ్చి పిచ్చి అయిపోతాడు, అది ముఖం మీద కలర్ చేంజ్ అయిపోతాడు. ప్రపంచం ఎవరు వస్తురు ఎవరు అన్నట్లు. రంగనాథ్ స్టోరీ ఉంది కదా, అది తెలుసా మీకు? చెప్పినా కదా శర్మ ఇప్పుడు చెప్పినండి, ట్రైన్ చెప్పినా. శ్రీరంగంలో రంగనాథ్ ఉంది. ప్రతిరోజు సాయంత్రము ఊరేగింపలేదు, ఉత్సవికులు బయటకు వస్తుంది. అయితే ఒకరోజు రామానుజాచార్యులు దర్శనం కోసం ఎవరు, అప్పుడు ఆ శ్రీరంగంలో ఒక అమ్మాయి ఉంటుంది, చాలా అందమైన అమ్మాయి. ఆ పేరేంది? హేమాంబ. అందమంటే ఆమె అంత అందం ఎవరు లేదు. ఒక వ్యక్తి నిమ్న వర్గం చెందినవాడు, వాని పేరు ధనుర్దాస్. తో మొత్తము శ్రీరంగం వాసులు అందరూ సాయంత్రం పూట భగవంతుని యొక్క ఊరగి వెళ్ళినప్పుడు స్వామివారి రంగనాథ్ దర్శనం ఇస్తున్నారు. కానీ వీడు ఏమని ఇప్పుడు వేల మందిలో పైకి అందరు దృష్టి ఒకవైపు, ఈ దృష్టి ఒకవైపు. ఆ దృశ్యం చూస్తారు ఎవరన్నా ఇది ఏం కదా. రామానుజులు తట్టుకోలేకపోయారు, చివరికి శిష్యులు పంపించారు అని పిలుచుకారు. దుర్మార్గం వీళ్ళు మా గురుగారు పిలుపుతున్నది పోదంటే ఇంకా క్యాప్చర్ చేస్తుంది కదా. ఫైనల్ వెళ్ళిండు. అప్పుడు రామానుజులు దుర్మార్గం గుర్తుందా చూసు తప్పు కాదు, నువ్వు ఎక్కడున్నావు, దాని బట్టి సన్నివేశం ఏముంది, ఆ సిచ్యువేషన్ ఏముంది, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు, కొంచెం బుద్ధి తెలియదు, నువ్వు చిక్కుమానం ఉందా, మన భాషలో చిక్కుమానం ఉందా. కానీ ఆ ధనుర్దాస్ చాలా నిజాయితీ పరుడు. నేనేమంటాడు, అయ్యేది అన్నమాట బరోబరే, కానీ ఆమె ఇంత అందం ఉంది కదా, ఆ అందం కూడా నా చిక్కుమానం ఎప్పటికీ తెలియదు. కనుక నేను ఆమె చూడక ఉండలేకపోతుందని చెప్తుంది. మరి అంత ఏమంతం ఉంది, ఏం అందుకే అంత అందం ఉంది చెప్తున్నాను. ఆమె అందులో అంత ఏముంది, ఏ బాగా ఇంత ఏం అట్రాక్ట్ అవుతుంది. ఏం చెప్పాలి స్వామి, ఆమె కన్ను అటువంటి కళ్ళనే అంతేనా? అవును అయ్యా స్వామి, కన్నులే కన్ను తెరే నైనా. హిందీలో ఎన్నో
పాటలు ఉన్నాయి. అది రికార్డ్ ఎత్తే మళ్ళీ క్లాస్ 3 చేంజ్ అవుతుంది. రికార్డ్ చేయండి. నాకు స్టాక్ బాగుంది పాటలు. అండ్ కంట్రోవర్సీ. అప్పుడు రాముడు అన్నాడు, నిజంగా మీ కన్ను ఎంత ఉందా? అవునయ్యా. ఈ సృష్టిలో ఇంకో కన్నులు ఎవరు పెడుతుంది? అప్పుడు రాముడు అన్నాడు, నేను అన్నిటికంటే అందమైన కళ్ళను నేత్రాలను నీకు చూపిస్తాయి, నువ్వేం చేస్తావు? ఇదేవయ్యా చూపిస్తాను చెప్తావు, నేను మర్చిపోతాను, ఆ కళ్ళకి నేను అంకితం అయిపోతాను. సరే రేపు పొద్దున రాను, రేపు పొద్దున ఇక్కడికి రానుకొని ఇక్కడికి రా, నన్ను వరకు తర్వాత చూద్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ రామానుజాచార్యులు వచ్చేసాడు, ఈ ధనుర్దాస్ అక్కడ వచ్చేసాడు. రామానుజాచార్య చేతి బట్టి ధనుర్దాస్ని రంగనాథుని 7 ద్వారాలు దాటిపించి చివరి ద్వారం తీసుకెళ్ళింది గర్భగుడిలో. చూడు రంగనాథ స్వామి పడుతుంది. ఇప్పుడు కూడా చాలా అందం రంగనాథ స్వామి కళ్ళు. ఆ కళ్ళ నేత్రాలు చెప్పండి. ఆ కళ్ళను చూసరికి ధనుర్దాస్ అవుట్ అయిపోయి ఆనంద భాషలో అవుట్ అయిపోయి రామానుజాచార్య పాదాల మీద క్షమాపణ కోరుకుని రామానుజాచార్య శిష్యుడు. ఇది భగవంతుని కళ్ళు. ఇలా ప్రశ్న వస్తుంది, మరి ధనుర్దాసు ఫస్ట్ టైం రంగనాథ్ దర్శనం చేసుకున్నాడా? కాదే, అక్కడే ఉండేవాడు, ఎన్నోసార్లు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆ కళ్ళు అంత అందమైనవాడు. ఎందుకంటే రామానుజాచార్య ఊహించిన కన్ను. కనుకనే కృష్ణుని మనం చూడలేము. గురువు మనకు ఆ దృష్టి ఇస్తాడు, ఆ భగవంతుడి మీద అయ్యా వీరికి కొంచెం దర్శనం ఇవ్వండి. అప్పుడు భగవంతుడు తన దర్శనాన్ని, తన అందాన్ని, తన వైభవాన్ని ఆ వ్యక్తి కూడా ప్రకటిస్తాడు అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గురువు. కనుకనే ప్రేమకి లక్షణం ఇది. అర్జున కృష్ణుడికి ఏమని చెప్పిండు అది కూడా ఆయన ఉంటుంది. రికాప్ చెప్తుంది. ఇన్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ లార్డ్ శ్రీ కృష్ణ ఎంటర్ ది అరీనా ఆఫ్ బాటిల్ ఆఫ్ కురుక్షేత్ర బిట్వీన్ ద సోల్జర్స్ ఆఫ్ అర్జున అండ్ దుర్యోధన. ఇద్దరి మధ్యలో కృష్ణ నా రథము తీసుకెళ్ళంటే కృష్ణుడు తీసుకెళ్ళాడు. ఇంకేం చేసిండు కృష్ణుడు? భీష్ముడు చూసి ముందే కృష్ణుడు ఈ పక్షంలో ఆ పక్షంలో చూసి, స్పెషల్లీ కౌరవ పక్షంలో ఉన్న సైనికులను లేక యోధులను చూసి ఏం చేశాడు? తన చూపుతో, తన దృష్టితో వాళ్ళందరి ప్రాణాలను ఆయన చేసేది. ఆ క్షణమే జరిగింది యాక్చువల్లీ. He shortened the lifespan of the opposite party by his merciful glance. ఎటువంటి చూపు? దయా కరుణ చూపుతోని వాళ్ళ ప్రాణాన్ని తగ్గించారు. కేవలము చూపు ద్వారా. కానీ మరి ఆ కృష్ణుడి మీద నా దృష్టి ఫిక్స్ కాదు. కనుకనే మహాభారత యుద్ధరంగంలో చనిపోయే వాళ్ళందరూ వైకుంఠం పోయారు. ఇప్పుడు చాలామంది కృష్ణుడిని నిందిస్తారు. ఏమని? కృష్ణుడు ఒక్కోడు 18 రోజులల్లో 64 కోట్ల జనాలను సంపుడిచ్చింది. ఈ దేవుడు, దేవుడు అంటే బతికిచ్చేవాడు, చంపేవాడు కాదు. మనం ఏమంటారు? దేవుడు అంటే బ్రతికిచ్చేవాడు, చంపేవాడు కాదు. ఇది ఎటువంటి దేవుడు? గంతమంది చంపిస్తాడు. ఇదే నా దేవుడు లక్ష్యం. ఇది అల్పజ్ఞుల వాదం. ఎవరి వాదం ఇది? అల్పజ్ఞుల వాదం. ఎందుకంటే వాళ్ళు విషయం తెలుసుకోలేకపోతారు. ఆ యుద్ధం జరగకుండా
ఆ యుద్ధం జరగకున్నా, వాళ్ళు ఆ యుద్ధ రంగంలో రాకున్నా వాళ్ళు చనిపోయేవాళ్ళు. ఉంటారు శాశ్వతంగా ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ యుద్ధాలకు రావడం వల్ల ఏమైంది, వాళ్ళు కృష్ణుని చూసుకొని చనిపోయారు కాబట్టి యుద్ధం పోయింది. ఇంత దయముడు ఎక్కడ దొరకాలి. 64 కోట్ల జనాలను వాళ్ళ అన్ని పాప కర్మలను తొలగించి కరిగించి అన్ని కరిగించి మొత్తం కథం చేసేసి చక్కగా వైకుంఠం పంపిండు. దీనికంటే పెద్ద గొప్ప దేవుడికి ఎక్కడ దొరకాలి. ఇంత దయ ఎక్కడ ఉంటుంది. ఈ విషయాన్ని భీష్ముడు గుర్తు చేసుకుంది. మళ్ళీ ఇప్పుడు కృష్ణ, నేను చూశాను మీ మిత్రుడు అర్జునుడు భ్రాంతికి గురై నేను యుద్ధం చేయన్నాడు, అజ్ఞానం గురైపోయాడు. కానీ మీరు భగవద్గీత బోధించి మన అజ్ఞానాన్ని నష్టం చేసి, కనుకనే ఆ పాద పద్మాలపై నా ధ్యానము, నా ఆకర్షణ, నా భక్తి నిరంతరం ఉండాలి అని ప్రార్థిస్తాను. దాని తర్వాత ఇది కృష్ణ కేవలం నేను చేసిన వాగ్దానంని కాపాడండి. మీరేం చేశారు, మీరు చేసిన వాగ్దానం మీరు నష్టం చేసుకున్నారు. వాస్తవంగా కృష్ణుడు యుద్ధం పడింది ఏమన్నాడు, అస్త్రము శస్త్రం నేనేం పట్టను, వాళ్ళని యూజ్ చేయను. కానీ భీష్ముని చంపడానికి కృష్ణ ఏం చేశాడు, రథ చక్రాన్ని లేకపోతే చంపుతాడు. ఏమైనా ఇచ్చిన మాట తను తప్పిండు, తన మాట తననే తప్పిండు. ఎందుకు తప్పిండు, కేవలం భక్తునికి ఆనందం కలిగడు. ఎందుకంటే 3వ 4వ రోజు దుర్యోధన భీష్ముడిని చాలా విమర్శించింది. ఏమని, నువ్వు యుద్ధము కేవలం పేరు మాత్రంకే చేస్తున్నావు, మా పక్షంలో నీ మనసు అంత అక్కడ ఉంది. కనుకనే 4 రోజులు గడిచిపోయినాయి, నువ్వు ఇంకా ఒక్క పాండవుని చంపలేవు. సో శత్రుడు ఏమైనా భరిస్తాడు, కానీ అవమానం మాత్రం తట్టుకోలేడు. తప్పుడప్పుడే భీష్ముడు ఏం చేస్తాడు, 5 బాణాలు చెప్తాడు, తీసుకుపోయి 5 బాణాలు రేపు పొద్దున్నకి, ఈ 5 బాణంతో నేను రేపు 5 పంచబాణాలు చంపేస్తాను, రేపటికే మహాభారత యుద్ధము క్లోజ్. దుర్యోధన చాలా ఎస్, రేపు పాండవులు చనిపోయినరా, నేను గెలుస్తా, మొత్తం వస్తున్నప్పుడు ఎవరికి నాకు వచ్చేస్తాను. ఈ విషయం కృష్ణుడు వెళ్తాడు. భీష్ముడు 5 బాణాలు దుర్యోధనిచ్చింది. అప్పుడే కృష్ణుడు సారీ నైపుడు తెలిపే విషయం. సో అర్జున్ హాయిగా గాఢ నిద్రపోయి ఉన్నాడు. భక్తి చేస్తే ఏమవుతుంది, భక్తులు అయితే ఏమవుతుంది, హాయిగా నిద్రపోతుంది. భక్తులు రాకపోతే నేను ఎప్పుడు చెప్తా కదా, భక్తులు అయినావా గుర్రు కొడతావు, భక్తుని రాలేవా పొర్రుతావు. చాయిస్ నీది, గుర్రు రా పొర్రా. मुझे नींद ना आए, मुझे चैन ना आए. ఇది ఎవరి పరిస్థితి, ఆ భక్తులని. భక్తులు కృష్ణుడు నడి రాత్రి పోయి అర్జున్ లేపు, అర్జున లేపు 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 లేపు. కానీ అర్జున్ ఎంత గొప్ప భక్తుడు. అర్జును గురు కొట్ట కానీ ఎటువంటి అర్జున్ గురు క్రిష్. This is how Arjuna used to sleep. కృష్ణుడు ఎప్పుడు అర్జున లేవు లేవు లేవు, ఏమి మరి ఏం రా అంటున్నావు నువ్వు, ఇప్పుడు లేవలేవనుకో ఎప్పటికి వండే పరిస్థితి వచ్చేది, శాశ్వతంగా వంటావు. అంటే ఏమైంది అనమాట, భీష్ముడు వాగ్దానం చేసిండు, దుర్యోధనకి 5 బాణాలు ఇచ్చిండు, రేపు పొద్దున అవే బాణంతో మిమ్మల్ని 5 చంపిస్తాడు. ఈ విచారం మీరు మనకేమైనా చెప్పినట్టు
రేపు పొద్దుల మనం అవుట్ అవుతామని ఏమిటము అప్పుడు అవుట్ అవుతాము ఆ వినే అవునాడు ఆ మాట వినే అవుట్ అయిపోతాము తెల్లారదాకా ఇంకా వేడి చేసే పరిస్థితి రాదు. కానీ భక్తుడు ఎవరు అర్జునుడు అవునా నువ్వు వండని అది ఏం పంటావు నువ్వు చచ్చిపోతావు నువ్వు నాకు మార్చాలి నువ్వు చెప్పలేవు గీతాలు మొన్న చెప్తే కదా కౌంతేయ ప్రతి జాని నమే భక్త ప్రవేశతి అర్జున నువ్వు ప్రపంచం చెప్పేసి నా భక్తుడు అన్నాడు నశిస్తాడు చెప్పిన కదా నాకేం దేశం పంట నీవు ఇప్పుడే దుప్పటి కప్పుకొని హాగి తిరుగుతున్నాడు అర్జున అరే సరే భయ్ కాపాడుతారా కానీ అట్లీస్ట్ నాకు హెల్ప్ చేయు నిన్ను కాపాడని రక్షణకు హెల్ప్ చేయు సరే ఏం హెల్ప్ అవుతావు ఇప్పుడు వెళ్ళి దుర్యోధన దగ్గరికి వెళ్ళి 5 బాణాలు కూడా ఇస్తారా అరే నువ్వు ఓరేటమో ఇస్తాడు అర్జున నడి రాత్రి దుర్యోధన శిబిరంలో పోతాడు. దుర్యోధన సరగా అరే తమ్మా ఎట్లా తిరు నువ్వు చాలా చెప్పి ఏం వాళ్ళు వెతుకు వచ్చినావు ఏమద్దు భీష్ముడు ఇచ్చిన 5 బాణాలు అంటారు మాటిచ్చారు శత్రుడు వాళ్ళు మాటిచ్చిన తప్పుడు కాదు నీకేం కావాలి అడుగు అంటాడు 5 బాణాలు అడుగు అయ్యో కానీ మాట ఇచ్చేస్తాడు. అర్జున బాణికుడు కృష్ణ నువ్వు తీసుకో దుప్పటి కప్పుకొని తెల్లారి శంఖం పూరించేగా యుద్ధరంగంలో భీష్ముడు దుర్యోధన గివ్ మీ మై 5 arrows ఎటుపోయినాయి అర్జున చూడరాత్రి ఇచ్చేసి అర్జునకి తెలివి లేదు అర్జున్కి అంత తెలివి లేదు అర్జున్కి మాస్టర్ మైండ్ ఎవరు సరే కృష్ణ నేను చేసిన వాగ్దానం నువ్వు ఖండితం చేసినావా నేను కూడా మీరు చేసిన వాగ్దానాన్ని కనుకొని ఆ రోజు భీష్ముడిగా ఫుల్ శక్తితోని ఫుల్ పవర్ఫుల్ ఇక అర్జునిగా అయిపోయాడు ఇక అంత యుద్ధం చేస్తాడు ఈ బాగా ప్రారంభం అప్పుడు ఇక అర్జున్ ఏమో తాత కూతురు దాదా పితామంటాడు గీత ఎక్కువ అనుబంధం బాగుంది కదా అర్జునికి భీష్ముడితో అనుబంధం బాగా ఏనాటి అనుబంధం ఇప్పుడే కృష్ణ ఇక్కడ రథచక్రము లేవకి భీష్ముడు చంపుతుంది నాకు కావాల్సింది ఇదే ఇంకా దీంట్లోనే ఉన్నాను భీష్ముడు ఆదేముంది నేను నీవు కృష్ణుని శస్త్రాన్ని పట్టించింది ఇది వాస్తవంగా భీష్ముడు ఎందుకు అంటే అయ్యా మీరు ఎంతో గొప్ప వాళ్ళు మీకు అవసరం మీకు అస్త్రం శస్త్రం ధరించే అవసరం కేవలం నేను ఒక మాట అన్నకి నేను మీ వాగాలను నష్టం కాబట్టి మీరేం చేశారు నా మాట తప్పద్దు అని మీరేం చేశారు నా మాటను కాపాడడానికి మీరు మీ మాటను తప్పించుకున్నారు అని కృష్ణుడు అని భీష్ముడు ఏం చేస్తారు గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు ఆ రథ చక్రాన్ని తీసుకొని పరిగెత్తినప్పుడు భీష్ముడు చెప్తున్నాడు కృష్ణుని శరీరం మీద ఉన్న ఉత్తరి శాల్వ అదేమైంది అది కూడా అంటే భగవంతుడు తన ఉత్తరిని కూడా పట్టించుకోవట్లేదు. నార్మల్గా మనము అది పొజిషన్ కదా ఇప్పుడు పెద్దవాళ్ళకి తింటాం షాల్ అవుతుంది ఇట్ ఈస్ సైన్ ఆఫ్ రెస్పెక్ట్. కానీ తన భక్తులకు ఆనందం కలగడానికి భగవంతుడు ఉత్తరి కూడా పట్టించుకోవట్లేదు. ఏ విధంగా గజను రక్షించడానికి నారాయణ కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తింది. దట్ ఈస్ కృష్ణ. ఆ విషయాన్ని భీష్ముడు గుర్తు చేసుకున్నాడు. క్షమించడం టైం అవుతుంది కానీ ఆదరణ ఏం చెప్తాం అని టైం పాస్ చేసేవాడు. సాయంత్రం కూడా టైం పాస్ చెప్తాం కదా. మళ్ళీ కోరుకుంటూ మే హీ Lord Sri Krishna, the personality of Godhead, who awards salvation, be my ultimate destination. ముక్తి ప్రసాదించే ఆ ముకుందుడు
నా పరమ గతి అయి ఉండాలి. ఇది నా కోరిక. యుద్ధ రంగంలో అతడు నన్ను చంపడానికి ఎంతో కోపంతో వచ్చేసింది. అటు చూసేవాళ్ళు ఏమనిపిస్తుంది, చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, నా బాణం పైన గాయమేడు కనుకనే నన్ను చంపడానికి వస్తుంది. Because of the wounds dealt by my sharp arrows, his shield was scattered and his body was smeared with blood due to wounds. నన్ను చంపడానికి వచ్చింది. అది గుర్తు చేసుకుంది. క్యాప్చర్ చేస్తున్న మూమెంట్స్ అన్ని, ఒక్కొక్క మూమెంట్ సుందరమైన రూపం. దాని తర్వాత లాస్ట్ కోరుడు ఏంటి, అట్ ద మూమెంట్ ఆఫ్ మై డెత్, నా అంతకాలంలో లెట్ మై అల్టిమేట్ అట్రాక్షన్ బీ టు శ్రీకృష్ణ. నాకు ఇంకో ఏ విషయం పట్ల ఆకర్షణ కేవలము ఆ కృష్ణునిపై ధ్యానము కేంద్రీకరమై ఉండాల్సింది. కనుకనే ఇప్పుడు నేను ఆ అర్జుని రథసారథి ఉన్న కృష్ణుడు ఒక చేతిలో ఏముంది, గుర్రాలు ఏమంటారు, విప్ కట్టెలు, ఇంకో చేతి ఒక చేతిలో పగ్గాలు, ఇంకో చేతిలో దాన్ని కొట్టుదాన్ని. ఈ రెండు కొడాలి సింపుల్. ఈ దృశ్యము గుర్తు చేసుకుంటుంది. ఏం చేస్తుడు, అర్జున్ని అర్జుని రథాన్ని తన ప్రత్యేకించి నిలబడి రక్షిస్తుంది. ఇంకా ఎవరైనా ఆ దృశ్యం విషయంలో వాళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూసిండ్రో, ఒక చేత పగ్గాలు ఇంకో చేతనేమో కోరడ. ఆ దృశ్యాన్ని చూసి చనిపోయిన వాళ్ళందరూ వైకుంఠం. ఆ స్వరూపము నా కంటికి ఎప్పుడు కనబడుతుండాలి అని ప్రార్థిస్తుంది. దాని తర్వాత అంటూ నా మనసు ఇప్పుడు కేవలము కృష్ణునిపై కేంద్రీకృతమై ఉండాల్సింది. ఎవరి చలన, ఎవరి నవ్వుతో గోపికలు కూడా ఆకర్షణ. ఆ కృష్ణుడు సదా నిరంతరము నా మనసులో నిలిచింది. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాడు, గోపికలు. ఎందుకంటే గోపికలతో కృష్ణుల సంబంధం చాలా గొప్పమైనది, శ్రేష్టమైనది. ఆ స్థితిని భీష్ముడు పొందే ప్రయత్నం చేస్తుంది, ఆశిస్తుంది. మళ్ళీ రాజసూయకం గుర్తేసుకున్నాడు. రాజసూయకంలో ధర్మరాజు రాజసూయకంలో కృష్ణుడికి ఏమైంది, ఉన్నతమైన పొజిషన్ ఇచ్చారు. ఆ రోజు అందరూ ప్రతి ఒక్క రాజు మిమ్మల్ని పూజించారు. అది కూడా నా కంటి కూడా తగిన విషయం. ఐ రిమెంబర్ ద ఇన్సిడెంట్. నేను ఆ సందర్భం ఇంకా గుర్తు చేసుకుంటున్నా, మర్చిపోలేను. ఎందుకు, ఇన్ ఆర్డర్ టు కీప్ మై మైండ్ అపాన్ ద లార్డ్. సో కనుకనే భగవంతుకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం మీద మన మనసు ఏం చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాల్సింది. అప్పుడే మనం భగవంతుని మర్చిపోకుండా ఉండగలుగుతాం. లాస్ట్కు ఇప్పుడు మీ అద్భుతమైన దర్శనం చూసి చేసిన తర్వాత భగవాను సంబంధించి కొందరు ఏమంటారు, భగవాను నిరాకారుడు, కొందరు ఏమంటారు భగవానుడు పరమాత్ముడు. కానీ ఇవన్నీ వేరే వేరే భావాలు ఎట్లున్నాయో అవన్నీ ఇప్పుడు కరిగిపోయాయి. ఎందుకు నేను తెలుసుకున్నా ఆ పరమాత్మ కానీ లేదా ఆ నిరాకార బ్రహ్మని కానీ ఎవరి మూలము, సాక్షాత్ మూలము. సో కనుకనే ఇప్పుడు నా మనసులో ఎలాంటి ద్వంద్వాలు అన్నాయి లేదు. కనుకనే ఇప్పుడు నేను సంపూర్ణంగా నా మనసులో ఎలాంటి కలతలు లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి మతభేదాలు లేకుండా, ఎలాంటి వేరే వేరే ఆలోచనలు లేకుండా ఇది సంపూర్ణంగా కేవలము మీపైన జ్ఞానాన్ని కేంద్రీకరం చేయాలి. ఈ శ్లోకం చెప్పి ఇక భీష్ముడు భగవంతుడు సుందరమైన రూపం కూడా ఈ దేహాన్ని మకర సంక్రాంతి రోజు తీర్చించాడు. ఇలా మొత్తం చెప్పే విషయం ఏంటంటే క్యాప్చర్ ద మూమెంట్స్. ఎందుకంటే ఇవే ఆ మూమెంట్స్ చెప్పు కదా, నేను అవన్నీ క్యాప్చర్ చేసినట్టు. కనుకనే ఆ క్యాప్చర్ చేసిన కాబట్టి ఏమైంది, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా అవన్నిటైనా తట్టుకోగలిగిండు. ఇంకా చివరికి అవిటిని చూసుకుంటా, రీక్యాప్ చేసుకుంటా అయినా భగవద్ధాం. సో కనుకనే
మన చేతిలో ఏముంది, మన కంట్రోల్ ఏముంది? పరిస్థితులు మన కంట్రోల్ లేవు. రేపటికి రూపం లేదంటారు, అవును కదా? రేపు వచ్చే క్షణం ఏం తీసుకొస్తుందో మనకు తెలుసా? మనకు తెలియదు, దానిపై మన నియంత్రణ లేదు. మనం ఆపచ్చా? వచ్చే క్షణం ఏం తీసుకొస్తుందో? కానీ ఆ క్షణంలో మనం ఏం చేయగలుగుతామో అది మన చేతుంది, అవును కదా? కనుకనే మనము ఇటువంటి అద్భుతమైన అనుభవాలను ఏం చేసుకోవాల్సింది? క్యాప్చర్ చేసుకోవాల్సింది. ఈ అనుభవాలు మనకు ఆ సమయంలో ఉంటాయి. ఎప్పుడైతే మన మనసు చాలా డిస్టర్బ్ అయిపోతుందో, జీవితంలో ఈ యొక్క పరిస్థితి కూడా అనుకూలంగా ఉండదు. మనం అనుకుంటాం ఒకటి అవుతుంది ఇంకోటి. when things go completely ups and down, topsy-turvy, అప్పుడు ఇట్లెందుకు అవుతుంది, అట్లెందుకు అవుతుంది, నేను ఏం చేసినా, నేను అమ్మక చేసినా, నేను అమ్మక చేసినా, ఇవన్నీ ఆలోచించే బదులు ఇంకా మన ఈ బుర్రను పాడేసుకునే బదులు ఏం చేయాల్సింది? రీక్యాప్ చేసుకోవాల్సింది. రీక్యాప్ దట్ యు హ్యావ్ క్యాప్చర్డ్. అది మనకు శక్తి ఇస్తుంది, అది మనకు బలం ఇస్తుంది. ఇంకా దాని ద్వారా ఏమవుతుంది? ఆ రీక్యాప్చర్ ద్వారా మనము అవన్నీ పరిస్థితులకు, అవన్నీ సమస్యలకు మనము దాటేసుకొని వీటికి మనము అతీతులమవుతాం. అప్పుడు ఆ పరిస్థితులు, ఆ సమస్యలు లేని కిందికి వెళ్తాయి. ఎందుకు? అవి మనపై ఎలాంటి ప్రభావం చూపు. ఇది ఒక విధంగా ఈ అనుభవాలు ఏంటి? ఇవన్నీ కవచాలగా. సో కలెక్ట్ దెమ్. దీస్ ఆర్ ద మూమెంట్స్. ప్రచారంలో కానీ, సేవలో కానీ ఇవన్నీ అనుభవాలు ఉండాల్సింది. ఇప్పుడు దినంకి 3rd లెక్చర్ ఉంది. ఇప్పుడు నేను మార్నింగ్ 3 hours తీసుకున్నాను, 3.5 hours, 9 నుంచి 12:30 మార్నింగ్ క్లాస్. దాని తర్వాత 1:30 నుంచి 3:30, అప్పుడు 2 hours. మళ్ళీ ఈరోజు మా టెంపుల్లో చట్టం బాగుండేది, బాగా తిన్నప్పుడు, అందుకే తాకు దుబ్బైతున్నాం, నీళ్ళు తిని చక్కగా కారెక్కి నేను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో. సో వాట్ ఈస్ దిస్? మా అమ్మ అంటుంది, అరే హెక్టిక్ కావాలా, హెక్టిక్ కలరా. కానీ ఈ జీవితం ఏం పడతానంటే స్వీకరించిందా? నాకు హాయిగా సండే మధ్యాహ్నము సాయంత్రం పడుకోవాలంటే ఇలా ఎవరు అవసరం ఉంది? ఎందుకు అవసరం ఉంది? మనం ఒక రంగంలో దినామంటే ఆ రంగంలో సంపూర్ణంగా విజయం సాధించాలి. అప్పుడు అనుభవాలు వస్తాయి. కంఫర్ట్ జోన్లో కూర్చుంటే యూ విల్ నాట్ గెట్ ఎనీ ఎక్స్పీరియన్సెస్. కంఫర్ట్ జోన్ ఏమంటే తెలియదు, అనుకూలమైన వాతావరణంలో యూ విల్ నాట్ గెట్ ఎనీ ఎక్స్పీరియన్సెస్. యూ హ్యావ్ టు కమ్ అవుట్. నన్ను నచ్చది, నేను చేయలేము, నేను పోలేను, దిగు దుంకల్లా గప్పుడు అనుకోవాలి. ఇప్పుడు ఈరోజు చెప్పిన నా భక్తుల కాంపిటీషన్, ఒక భక్తు చెప్తుండు, పోయిన వారం వరకు ప్రభుజీ నాకు చెప్పినంత వరకు ఇది జపం తీసి 24 గంటలలో అవుతుంది దాటుతుండే. చచ్చుకున్న 16 చెప్పేస్తుండే. దినమంతా చేసిన 16 ఆపుతుండే. దినమంతా చేసిన 16 ఆపుతుండే. ఇప్పుడు ప్రొద్దున 4 గంటలకే 3 గంటలకే 16 అయిపోతుంది. ఇంకా దినమంతా ఇంకేం పని చేయాలనిపిస్తుంది, ఇంకా అంత టైం వెళ్తుంది అంటుంది. ఈ అనుభవం నేను మర్చిపోలేకపోతున్నా. కనుకనే వీ హ్యావ్ టు కలెక్ట్ దీస్ భౌతికవాదులు ఏమిస్తారు, నాస్తికులు, అభక్తులు. వాళ్ళు ఈ రిసార్ట్లు, ఆ పిక్నిక్ స్పాట్లు, ఈ హాలిడేస్, మాల్దీవ్స్, లక్షద్వీప్లు, అమ్కా తమ్కా, ఈ రిసార్ట్లు, ఆ రిసార్ట్లు, లక్షలు ఖర్చు పెట్టి వెళ్తారు. పైసా వేస్ట్, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. దేనికోసము? కొన్ని మెమరీస్ అంటారు, బొంద మెమరీస్. దేని పడితే అవి దేని మనకు తెచ్చేటి? అవి కేవలం నరకం పడే మనకు తెచ్చేటి కాదు.
కేవలం నరకం పోయడానికి మనకి వచ్చేటవి. ఇక్కడ అదే భక్తులు వైకుంఠం పోయడానికి ఎక్స్పీరియన్సెస్ సమకూర్చుకుంటారు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటారు, అవి గుర్తు చేసుకోవాలి. అప్పుడు మనం అన్నిటికీ అతీతమైన అది మనం భీష్మ నేర్చుకోవాలి. కానీ దిగనంత వరకు సముద్రం ఎంత లోతుందో అలా దుంకనంత వరకు తెలియదు. ఒక దుంకను ఆ నమ్మకంతో ఎస్ నేను కృష్ణుడు సభ దుంకుతున్నా, కృష్ణుడు ఖచ్చితంగా నన్ను కాపాడతాడు. కృష్ణుడు గీతల మాట ఇచ్చిండు, కౌంతేయ ప్రతిజాని ఓ కుంతి పుత్ర నువ్వు ప్రపంచం తెలియయు నమ్మే భక్త భవిష్యత్తు. నా భక్తుడు నష్టం, భక్తుడు నష్టం. భగవంతుడు వచ్చిన మాటలు నమ్మకం పెట్టుకొని we should go ahead and collect these diamonds and pearls of spiritual experiences. ఇవిటిని మనం క్యాప్చర్ చేస్తాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. ఎవరైనా ప్రశ్న అడగచ్చు. సండే సాయంత్రం కాబట్టి మనకి ఏం టైం తెలియదు. కానీ మీరు ఇంతమంది అతను ఎక్స్పెక్ట్ చేయలేరు. రేపు సంక్రాంతి ఉంది, అందుకే నేను యాక్చువల్గా చెప్పిన ప్రభు కుకింగ్ చాలా చేయకు, వచ్చిన ద్వారా చాలా చెప్పి మిగతా ఉండేది. ఎవరికైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ప్రశ్నలు సంతోషమైన ప్రశ్న ఉన్నాయా? ఇప్పుడు లేవు, ఇంటికి ఏమైనా ఉంటుంది. ఎక్కడ చక్కెర కడిచిన ఉంటుంది ఇంటి వెనక తెలుసా చెప్పింది. అయ్యో తుమ్తో